శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఇండియా లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం జరిగిన తర్వాత ఎమర్జెన్సీ పాడ్కాస్ట్ ఎపిసోడ్ రికార్డింగ్ చేస్తున్నాము. సో ఆ ఫీల్ మిస్ అవ్వద్దని చెప్పి రాజు కూడా స్పెషల్గా ఈసారి గోదావరి జిల్లాల నుంచి వాళ్ళ సొంతూరైన తణుకు నుంచి ఎపిసోడ్ చేస్తున్నాడు. రాజు, ఎలా అయింది ప్రయాణం అసలు నిన్న? ప్రయాణం మామూలుగా జరగలేదు రాహుల్. మొదటిసారిగా నా పాడ్కాస్ట్ మైక్ని చాలా అపురూపంగా నా ట్రాలీలో పెట్టుకొని దానికి ఏం జరగకుండా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకొచ్చాను. సో దట్స్ ఏ బిగ్ విక్టరీ. సో తీసుకొచ్చేటప్పుడు కొంచెం పాడ్కాస్ట్ మైక్ ఇంకా వేరే పరికరాల వల్ల వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత డబ్బులైనా కడతాను కానీ పాడ్కాస్ట్ మైక్ని వదిలేదే లేదని చెప్పి పాడ్కాస్ట్ మనం ఎపిసోడ్ రికార్డ్ చేస్తూ ఉండాలి, లేదంటే మన క్రికెట్ నగరం మొన్న రీసెంట్గా మన ఇన్స్టాలో ఒక అతను మెన్షన్ కూడా చేశారు, ఏంటంటే మన పాడ్కాస్ట్ వింటూ నిద్రపోతున్నారంట. సో ఇంకా అలాంటి మెసేజ్లు చూసిన తర్వాత పాడ్కాస్ట్ మైక్ని వదలదలుచుకోలేదు రాహుల్. సో మన సొంత డబ్బా కొట్టుకోవడం కంటే ముందు ఇప్పుడు మనం ముందుగా అర్జెంటుగా లార్డ్స్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పంపించాలి. నీ దగ్గర ఏమైనా వీలుందా? ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈరోజు ఫైర్ చూస్తే అతను ఆ సెలబ్రేషన్ స్టైల్ కానీ, క్యాచ్లు పట్టిన తర్వాత రియాక్షన్స్ కానీ, అసలు నిజంగా విరాట్ కోహ్లీకి దగ్గరగా నిప్పు ఉంటే ఇంకా లార్డ్స్ మొత్తం ఈరోజు ఒక అగ్నిగుండ అయిపోయేదేమో అనిపిస్తుంది. అసలు ఈరోజు మ్యాచ్ అంత రసవత్తరంగా సాగింది. అబ్బా, ఇవాళైతే మోస్ట్ అంటే నీకు ఎట్లా యాషెస్లో అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, నీకు రెండు టీంలు కొట్లాడుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఇట్లా నీకు కొంచెం టైట్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ అవుతున్నట్టు అలా ఉండే. అసలు మా అందరూ అనుకుంటారు ఇట్లా ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ కొంచెం ఫైరీగా ఉంటాయి, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ ఫైరీగా ఉంటాయి, లేదా మహా అయితే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఉంటాయి వాళ్ళకున్న హిస్టరీ వల్ల అని. కానీ నాకు తెలిసి ఇప్పటి నుంచి ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచెస్ ఐ మీన్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచెస్, కానీ ఇక కొంచెం ప్లేయర్స్ పర్సనల్ గా తీసుకోవడం మొదలు పెడతారు ఇక నాకు తెలిసి. ఎందుకంటే మనం జిమ్మీ ద కింగ్ కి కొంచెం కోపం తెప్పించి వాళ్ళు పాజిటివ్ ని నెగిటివ్ చేద్దాం అనుకున్నారు, కానీ నెగిటివ్ కలిసి పాజిటివ్ అయిపోయి మనం గెలిచేసాం. ఎక్కువ సైన్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు రాహుల్. కాకపోతే సింపుల్ క్వశ్చన్ ఫస్ట్, అసలు మన ఎపిసోడ్ ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు, ఇప్పుడు ధోని క్యాప్టెన్సీలో కూడా లార్డ్స్ లో మనం ఆ ఇషాంత్ శర్మ బౌన్సర్స్ బ్యారేజ్ తోటి గెలిచాము. అప్పుడు విక్టరీ ఈ విక్టరీ కంపేర్ చేసుకుంటే నీకు ఏ విక్టరీ స్పెషల్ అనిపిస్తుంది? నాకు ఆ విక్టరీ ఎక్కువ స్పెషల్ రాజు. ఎందుకంటే అప్పుడు అది ఎక్స్పెక్ట్ చేయలే. అంటే దిస్ ఇస్ అ వెరీ ఎక్స్పెక్టెడ్ థింగ్. మనం ఈ మ్యాచ్ గెలవాలి, మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. అసలు ఇంగ్లాండ్ టీంలో నీకు స్టోక్స్ లేడు, వాళ్ళ బ్యాటింగ్ మొత్తం అసలు ఫామ్లోనే లేదు, రూట్ తప్పితే ఏమీ లేదు అక్కడ. ఇంకా నీకు బౌలింగ్లో కూడా బ్రాడ్ ఇంజూర్డ్, వోక్స్ ఇంజూర్డ్, జిమ్మీ ఆండర్సన్ అయ్యగారు ఒక్కళ్ళే ఫస్ట్ ఇన్నింగ్స్లో అటు ఇటు చేసి 5 వికెట్లు తీసి ఏదో కొద్దిగా ఆలీ రాబిన్సన్ సపోర్ట్ చేస్తుంటే ఆల్అౌట్ చేశారు. వుడ్ కూడా అంటే ఈ పిచ్ అంటే ఇంగ్లాండ్ కండిషన్స్ ఇట్లాంటి పిచ్చెస్ వుడ్కి ప్యూర్గా సూట్ అవ్వవు. అయినా కానీ తను కొంచెం రఫ్ వికెట్స్ పైన వికెట్స్ ఇస్తాడు తప్ప. ఇంకా శామ్ కరణ్ వచ్చేసి ఇక కొంచెం వైట్ బాల్ ఆడొస్తున్నాడు. నువ్వు అన్నట్టు అసలు మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టు తను అసలు టెస్ట్ బౌలింగ్ ఫామ్లోనే లేడు. సో అంటే మనం గెలవడం అనేది గివెన్, బట్ మనం గెలిచిన విధానం ఏదైతే ఉందో మనకి వాళ్ళ పొద్దున మన ఇద్దరు మనగాళ్ళు అసలు చేసిన వీర విహారం అన్ఫర్గెటబుల్. అంటే సూపర్ రాదు అసలు. బుమ్రా అసలు ఆ బౌన్సర్ తగిలింది చూడు, వుడ్ వేసిన బౌన్సర్ ఇట్లా దెబ్బ తగిలినట్టు కూడా ఫీలింగ్ ఇవ్వలేదు. అది చూస్తే రీప్లేలో అరౌండ్ 145K వేసాడు. అది ఎంత గట్టిగా తగిలిందంటే, అది ఎంత బాగా అసనాటు పొజిషన్లో తగిలింది అది. అయినా కానీ తను ఏమి అసలు ఫ్లించే కాలేదు, అసలు ఏమి ఇది కాలేదు అసలు. సో అక్కడి నుంచి మ్యాచ్ తిరిగిపోయింది అసలు నన్ను అడిగితే. అసలు మంది దగ్గర కూడా కామెంటరీలో ఇందాక అంటుండే, ఎప్పుడైతే ఆ బౌన్సర్ తగిలిందో బుమ్రాకి అసలు అక్కడి నుంచి డిసైడ్ అయిపోయాడు బుమ్రా అవుట్ అవ్వద్దని. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు గమనిస్తే రాజు ఇష్టం వచ్చినట్టు ఊపుతుండే ఇద్దరు, షమి ఇంకా బుమ్రా. కొద్దిగా సర్లే ఎన్ని రన్లు వస్తే 200 వస్తే చాలు మనం పోయి బౌలింగ్ వేసుకుందామని. కానీ అట్లా దాని తర్వాత ఇలా కాదని చెప్పేసి వాళ్ళకి కొంచెం వచ్చే ఓ ఇంకా వీళ్ళకి ఒక 50 రన్లు మనం హాఫ్ సెంచరీలు కొట్టుకోవాలి, మనం లీడ్ 250 వరకు తీసుకెళ్లాల్సిందే, వీళ్ళని ఓడించాల్సిందే పక్కాగా అన్నట్టు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కరెక్ట్గా యారో 10లో కొట్టావు రాహుల్ నువ్వు. ఎందుకంటే ఎప్పుడు కూడా టెయిలెండర్స్ ఊపితే ఊపం వస్తే వచ్చినాయి, ఒక 10-20 రన్లు ఎంత వస్తే అంత అనేటట్టుగా ఆడితే నిజంగా అనుకున్నట్టే ఒక 10-20 వస్తే ఇంకా అదృష్టం బాగుంటే ఇంకొక 20-30 ఎక్స్ట్రా కొడతారు. అట్లా జరిగిన సందర్భాలు మనం చాలా చూస్తాం టెస్ట్ మ్యాచ్లో. కానీ ఎప్పుడైతే ఈ టెయిలెండర్స్ నేను ఎలా అయినా నా వికెట్ ఇవ్వకూడదు, డిఫెన్స్ ఆడినా ఏం ఆడినా సరే
నా వికెట్ అయితే ఈదలుచుకోలేదు అనే రకమైనటువంటి యాటిట్యూడ్తో ఆడతారు. అది చాలా డేంజర్. ఎందుకంటే మనకి ఈరోజు షమి అండ్ బుమ్రా ఒక మాస్టర్ క్లాస్ చూపించారు. ఎప్పుడైతే మన రిషబ్ పంత్ ఫస్ట్ 10 మినిట్స్‌లోనే ఔట్ అయిపోయాడో, నాకు తెలిసి దాదాపు మన ఇండియాలో మన సపోర్టర్స్ అందరూ కూడా ఇంకా ఆశలు వదిలేసుకొని ఉంటారు. సర్లే ఇంకా ఈ మ్యాచ్ అయిపోయినట్టు అని అనుకుని ఉంటారు. కానీ ఆ షమి, బుమ్రా పార్ట్నర్‌షిప్ ఇంగ్లాండ్ ఎంతలా ఫ్రస్ట్రేట్ చేసిందంటే, అంటే మన ఇంగ్లాండ్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడినప్పుడు ఇంగ్లాండ్ చేసిన మిస్టేక్స్ డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఆ పార్ట్నర్‌షిప్‌లో నువ్వు చూసుకుంటే బోత్ షమి అండ్ బుమ్రా కూడా ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో వికెట్ ఇవ్వకూడదనే ఒక యాటిట్యూడ్‌తో ఆడారు. సో, నాకు తెలిసి అది అండ్ అలాగే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా వాళ్ళకి మంచి ఎంకరేజ్‌మెంట్ వచ్చింది. ఈవెన్ వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ సెషన్ వికెట్ ఇవ్వకుండా వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్‌కి రిటర్న్ వెళ్లారో, లార్డ్స్ బాల్కనీ జనరల్‌గా సెకండ్ ఫ్లోర్‌లో ఉంటది. మనోళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చారనమాట. ఫస్ట్ ఫ్లోర్ కిందకొచ్చి వాళ్ళకి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. షమి అన్నకి, బుమ్రాకి. సో, నాకు తెలిసి అంటే ఎప్పుడు కూడా అంటే హిస్టారిక్ విన్స్ గాని, లేదంటే ఓవర్‌సీస్ విక్టరీస్‌లో ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక చిన్న మూవ్‌మెంట్స్ ఒక బౌన్సర్ వేసినప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు అవ్వచ్చు. ఇట్లాంటి చిన్న ఈ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎక్కువ యాటిట్యూడ్ గురించి, అగ్రెషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో, ఎప్పుడైతే నాకు తెలిసి ఆ షమ్మి, బుమ్రా పార్ట్నర్‌షిప్ ఎప్పుడైతే వచ్చి అంటే ఇండియా 200 లోపు ఆల్ ఔట్ అయిపోయే సిట్యుయేషన్ నుంచి 250 వరకు వెళ్ళే ఆ సిట్యుయేషన్ ఎప్పుడైతే వచ్చిందో, నాకు తెలిసి కంప్లీట్‌గా డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైర్న్‌మెంట్ ఫుల్ మారిపోయి ఉంటది. అంటే నువ్వు కంప్లీట్ 0 నుంచి 10 వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ అవర్స్‌లో అయ్యావంటే నాకు తెలిసి ఇంకా మన బౌలర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చుంటది. సో, బీభత్సంగా అసలే మామూలు విక్టరీ ఇం- కాదు. ఇం- ఇంగ్లాండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అసలు పడిపోయింది అక్కడ. హ్మ్. ఎప్పుడైతే పార్ట్నర్షిప్ 50 దాటిందో మనోళ్ళది బాయ్స్ ఇద్దరిది, హ్మ్. జో రూట్ అయితే అసలు చిరాకుగా పెట్టడం మొదలు పెట్టాడు మొహం. అసలు ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేసాడు మోయిన్ అలీ బౌలింగ్ లో. అండ్ అక్కడనే అర్థమైపోయింది ఇక చలో మనం గెలవాల్సిన మ్యాచ్ కదా, పొద్దున్నే వచ్చేసి వీళ్ళు ఫస్ట్ ఓవర్లోనే నీకు సెకండ్ ఓవర్లోనే నీకు రిషబ్ పంత్ వికెట్ తీసేశారు. చలో అయిపోయింది, వీళ్ళే ఉంది ఇంకా ఇక టిక్కు టిక్కు అని 2 బాల్లు వేస్తే అవుట్ అయిపోతారు వీళ్ళంతా పిచ్చలైట్. ఏముంది మొన్న మన జిమ్మి అయ్య గారిని భయపెట్టారు, మనం భయపెడదామని చెప్పేసి. ఈ ఈ బౌన్సర్లు వేసే టాక్టిక్ అంటే ఇది చాలా కొంచెం మిస్టీరియస్ గా ఉంది రాజు. నువ్వు అంటే అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. బుమ్రా నీకు ఆండర్సన్ కి కావాలని నో బాల్ వేసాడు, కావాలని బౌన్సర్ వేసి బ్యాక్ ఫుట్ మీద పుష్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే ఆండర్సన్ కోపం వచ్చిందని. అండ్ ఈ సేమ్ టాక్టిక్ మళ్ళీ ఇవాళ నీకు ఆలీ రాబిన్సన్ అవుట్ చేసే ఓవర్లో నీకు థర్డ్ బౌన్సర్ వేసి నువ్వు కావాలని నో బాల్ వేయించుకొని తర్వాత ఓకే ఇప్పుడు బాల్ ఫుల్ యార్కర్ వస్తుందని చెప్పి ఆలీ రాబిన్సన్ వెనకాల ఇట్లా గ్రీజ్ లోకి వెళ్ళి ఇట్లా వెయిట్ చేస్తుండగా అప్పుడు స్లోర్ బాల్స్ రిసీవ్ చేసాడు. ఇవన్నీ అంటే ఇది టాక్టికల్ నో బాల్స్ అంట బుమ్రా వేసేది. జనరల్‌గా ఈ మ్యాచ్‌లో బుమ్రా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఎస్పెషల్లీ ఫ్రంట్ ఫుట్ నో బాల్స్‌తో. దాదాపుగా మనం చాలా ఎక్స్‌ట్రా సమర్పించుకున్నాం. నాకు తెలిసి ఇంగ్లాండ్‌లో ఇప్పుడు 2 ఇన్నింగ్స్ ఎక్స్‌ట్రాస్ మనం కన్సిడర్ చేసిన ఎక్స్‌ట్రాస్ చూసుకుంటే జో రూట్ తర్వాత హైయెస్ట్ స్కోరర్ ఎక్స్‌ట్రాస్ అనేమో నాకు తెలిసి. నేను అనుకోవడం. సో, స్ట్రగుల్ అయ్యాడు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నువ్వు చెప్పినట్టు మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ వికెట్స్‌కి మీదగా ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్ని బాల్స్ ఏసారని నేను అసలు ఒక పిచ్ మ్యాప్ చూసాననమాట. సో, బోత్ షమి అండ్ బుమ్రా ఆడుతున్నప్పుడు వికెట్ మీదకి వాళ్ళు పార్ట్నర్‌షిప్‌లో వికెట్ మీదకి టార్గెట్ చేసిన బాల్స్ ఒక 10 ఎన్నో ఉంటాయి అంతే రఫ్‌గా. 10, 15 మించయితే ఉండవు పక్కా. సో, బేసిక్‌గా ఎవరైనా సరే టెయిలెండర్స్ ఉన్నప్పుడు ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మంత్ర ఒకటుంటది. ఏంటంటే ఆల్వేస్ టార్గెట్ ద స్టంప్స్. ఎందుకంటే నువ్వు స్టంప్స్‌ని టార్గెట్ చేస్తున్నావంటే బ్యాట్స్‌మెన్ ఖచ్చితంగా ఆడాలి. బ్యాట్స్‌మెన్ అయినా, బౌలర్ అయినా స్టంప్స్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అయితే కొన్ని కొన్ని సార్లు హార్డ్ హ్యాండ్స్‌తో ఆడితే స్లిప్‌లో క్యాచ్ ఎళ్తది. లేదు కొంచెం స్వింగు, సీము పికప్ చేసుకోవడం ఇబ్బందైతే ఎల్‌బీడబ్ల్యూ బౌల్డ్. సో, మోడ్ ఆఫ్ డిస్మినల్స్ అనేవి స్టంప్‌ని టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. సో, అట్లాంటిది ఇంగ్లాండ్ వాళ్ళు నువ్వు చెప్పినట్టు జో రూట్ ఆ స్లిప్ క్యాచ్ వదిలేసినప్పుడు సంజయ్ మంజ్రేకర్ కామెంటరీలో వెంటనే ఒక సూపర్ స్టేట్మెంట్ చెప్పాడు. ఏమన్నాడంటే జో రూట్ ఆలోచనలో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇంకా మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు జో రూట్ ఆ టైంలో. ఏంటంటే మొమెంటం వెళ్ళిపోతుంది ఇంగ్లాండ్ సైడ్ నుంచి. అంటే వాళ్ళు పండులో గెలవాల్సిన మ్యాచ్ టెయిల్ ఎండర్స్ వచ్చి వాళ్ళ చేతుల నుంచి లాగేసుకుంటున్నారు. సో, ఆ సిట్యుయేషన్‌లో జో రూట్ మైండ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే అరే! నెక్స్ట్ ఎవరినిద్దాం? ఎందుకంటే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్‌కి ఈరోజు అన్‌ఫార్చునేట్‌లీ నిన్న మార్క్ వుడ్‌కి షోల్డర్ ఇంజ్యూరీ అయిందనమాట. సో, ఈరోజు కూడా పాపం తను ఒక స్పెల్ ఏసిన తర్వాత వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అండ్ అలాగే ఆండర్సన్ న్యూ బాల్‌తో కొన్ని ఓవర్లు ఏసిన తర్వాత తను మరలా చాలా సేపటి వరకు బౌలింగ్ వేయలేదు. అంటే అక్కడ కూడా ఎంతో
తను టెస్ట్ మ్యాచ్ ఆడే ముందే ఇంజురీ కన్సర్న్‌తో ఉన్నాడు. సో, ఆ ఇంజురీ మరలా కొంచెం మ్యాచ్ ఆడుతున్న మధ్యలో కొంచెం మరలా పెరిగినట్టుంది. సో, ఇవన్నీ ఇంకా ఒక కెప్టెన్ మైండ్‌లో ఇన్ని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా తను ఫోకస్ చేయలేకపోయాడు. సో, మనం డ్రాప్ క్యాచర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు విరాట్ కోహ్లీ జాస్ బట్లర్‌ని డ్రాప్ చేసిన క్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలే ఆ పర్టిక్యులర్ విరాట్ కోహ్లీ ఆ ముందు పట్టిన క్యాచ్, జో రూట్ పట్టిన క్యాచ్ తర్వాత నిజంగా నాకు తెలిసి లార్డ్ స్టేడియం నుంచి కియా ఓవల్ వరకు పరిగెత్తేస్తుంటాడు విరాట్ కోహ్లీ. మరలా తిరిగి ఈ కరెక్ట్‌గా జాస్ బట్లర్ క్యాచ్ పట్టే సందర్భంలో మనవాడు కరెక్ట్‌గా హెడ్ హై అంటే ఈజీ క్యాచ్, కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్యాచే. పామ్‌కి తగిలి ఇంకా వెనక్కెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు అనుకున్నాం, సరే ఇంకా మరలా దాదాపుగా ఇప్పుడు చాలామంది ఇంకా జాస్ బట్లర్ ఆల్రెడీ సిరీస్‌లో ఫామ్‌లో లేడు. సో, నెక్స్ట్ మనవాడు ఇప్పుడు 3 ఇన్నింగ్స్‌లో ఫామ్‌లో లేడు. అండ్ అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ ఇంకా లైనప్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఎవరు సాలిడ్ బ్యాట్స్‌మెన్ లేడు. సో, జాస్ బట్లర్ ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఇంకా స్టాండర్డ్ అయ్యి అప్పట్లో ఏబీ డివిలియర్స్ అండ్ ఫాఫ్ డూప్లెసీ కలిపి ఫాఫ్ డూప్లెసీ కాదు, హషీమ్ ఆమ్లా అనుకుంటా. ఒకసారి డివిలియర్స్ అండ్ హషీమ్ ఆమ్లా కలిపి ఢిల్లీలో ఆడతారు కదా, 400 బాల్స్ కి 48 రన్స్ ఎంతో. సో ఆ రకంగా ఒక డిఫెన్సివ్ మాస్టర్ క్లాస్ చూస్తేమో అనుకున్నాను జాస్ బట్లర్ నుంచి. బట్ మీ హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ ఏం తింటున్నాడు కనుక్కో రాహుల్ ఒకసారి. నిజంగా కడపటి వార్తల ప్రకారం అయితే తను బిర్యానీ, కుబానీ కా మీఠా తినకుండా అయితే టెస్ట్ మ్యాచ్‌లో ఆడడని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, అది మనకు తెలిసిన వార్తలైతే అవి. అండ్ నువ్వు చెప్పినట్టు తను అంటే అంటే ఇన్ని రోజులుగా క్రికెట్ చూస్తుండగా నాకు తెలిసి సిరాజు ఎట్లయితే బాల్‌ని అంటే ఔట్ అయితే ఔట్, ఇన్ అయితే అవుట్ చేత్తో తిప్పుతున్నాడో నీకు ప్యూర్‌లీ వ్రిస్ట్ పొజిషన్, వ్రిస్ట్ యాక్షన్‌తోనే తిప్పుతున్నాడు. అండ్ ఇక ఇట్లా ఎవరు తిప్పేవాళ్ళని గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు మొహమ్మద్ ఆసిఫ్ తిప్పేవాడు గానీ అది వేరు. అది నీకు సీమ్‌ని వాడుకొని తిప్పేవాళ్ళు. నీకు బాల్ సీమ్ మీద ల్యాండ్ అయ్యేది. నీకు ఫింగర్స్ స్ట్రెయిటే ఉండేవి. కానీ సటిల్ చేంజెస్‌తో మొహమ్మద్ ఆసిఫ్ చేసేవాడు. ఇంకా అబ్బాస్ కూడా నీకు సీమ్ పొజిషన్ వాడుకొని చేసేవాడు. కానీ సిరాజ్ మాత్రం ముస్తఫిజర్ ఎట్లయితే తిప్పుతాడు చూడు ఆఫ్ కటర్స్ నీకు ఫుల్ పేస్ మీద, అలాగ సిరాజ్ సేమ్ అట్టానే తిప్పుతున్నాడు. అంటే అసలు ఇంత యూనిక్ బౌలర్ మనకు ఉండడం అనేది చాలా అదృష్టం అసలు. ఎందుకంటే నువ్వు జో రూట్ ఇంత మంచి ఫామ్‌లో ఉన్నా గానీ సిరాజ్ ఒక్కడి బౌలింగ్‌కి ఎంత స్ట్రగుల్ అయ్యాడో అసలు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. చాలా కష్టపడ్డాడు. అయినా సూపర్బ్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఎదుర్కొన్నాడు, 180 కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా నీకు అంటే అసలు ఉన్న బ్యాట్స్‌మెన్ అందరిలో అసలు 2 టీములు కలిపి కేఎల్ రాహుల్ కంటే కూడా నాకు తెలిసి జో రూట్ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆన్ డిస్‌ప్లే ఈ టెస్ట్ మ్యాచ్‌లో అసలు. సో, నీకు అది అంతకంటే బెటర్ ఎండార్స్‌మెంట్ లేదసలు. సిరాజ్ ఎంత యూనిక్ బౌలర్ అనేది. అండ్ అసలు ఈ ఈ మ్యా ఈ ఈ ఇన్నింగ్స్‌లో అసలు 2 సార్లు 2 వికెట్లు క్విక్‌గా తీసాడు నీకు. నీకు శామ్ కరన్ అందరికంటే మనల్ని ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్ లాస్ట్ సీరీస్ శామ్ కరన్‌ని అసలు ఫస్ట్ బాలే ఔట్ చేయడం అసలు. ఇక్కడ అసలు ఓకే. ఈ ఇంగ్లాండ్ టీమ్‌ని రక్షించడానికి శామ్ కరన్ తరం కూడా అవ్వట్లేదు అంటే మనం మ్యాచ్ గెలవచ్చేమో అని నాకు అనిపించింది అక్కడ. అవును, శామ్ కర్న్ ఒక అరుదైన రికార్డు దక్కించుకున్నాడు రాహుల్. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో తొలి పేర్ అనుకుంటా శామ్ కర్న్, ఏదో రికార్డ్ అయితే మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు నేను చెప్పిన రికార్డ్ కరెక్ట్ అని అనుకుంటున్నా. నిజంగా అంటే శామ్ కరన్ బ్యాటింగ్ థ్రెట్ని నెగెట్ చేయడం ఒక బిగ్గెస్ట్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ ముందు కూడా మాట్లాడుకున్నాం, ఈ లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. ఈవెన్ ఆ డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఈ లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ మిస్ అవ్వడం వల్ల మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందో అందరూ చూశారు అది. సో కోహ్లీ కూడా ఇందాక ప్రజెంటేషన్స్లో ఏం చెప్పాడంటే, మేము ఎప్పుడు ఇండియా టెస్ట్ మ్యాచెస్లో బాగా చేస్తుందంటే ఖచ్చితంగా మాకు ఎంతో కొంత లోవర్ ఆర్డర్ నుంచి కాంట్రిబ్యూషన్స్ ఉండేవి బ్యాటింగ్ పరంగా. కానీ రీసెంట్గా మేము కొంచెం ఈ ఓవర్సీస్లో కానీ ఎక్కడైనా మ్యాచెస్ ఓడిపోయినప్పుడు మేము ఏ ఏరియాలో కొంచెం సరిగ్గా చేయలేదని రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం బ్యాటింగ్ ఎస్పెషల్లీ లోవర్ ఆర్డర్ టైలెండర్స్ వీళ్ళు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయితే మాకు ఆ లోవర్ ఆర్డర్ వచ్చే 20-30 రన్స్ ఏవైతే ఉన్నావో అవి చాలా క్రూషియల్ అని మేము చాలా ప్రాక్టీస్ చేసాము. అంటే మన వాళ్ళు టెస్ట్ సిరీస్ స్టార్ట్ కోహ్లీనే దగ్గరుండి కవర్ డ్రైవ్స్ ప్రాక్టీస్ చేయించాడంట కదా. అసలు ఈ రోజు షమీను, బుమ్రా కవర్ డ్రైవ్లు ఆడుతుంటే హర్ష భోగ్లేనే అసలు ఇంకా నాకు అది ఫ్రేమ్ చేసి ఇచ్చేయండి అయ్యా, నాకు ఫ్రేమ్ చేసి ఇచ్చేయండి అని కామెంటరీలో తను ఆపుకోలేకపోతున్నాడు. అంటే హర్ష భోగ్లే ఎన్నో క్రికెట్ మ్యాచ్లు చూసి సో అతనే అలా అయిపోతే ఇంకా
మనలాంటి సగటు అభిమానుల పరిస్థితి ఏంటి రాహుల్ చెప్పు? నిజంగా అంటే ఇప్పుడు 1 మంత్‌లో బ్యాటింగ్ నేర్చేసుకోవచ్చా అంటే నాకు తెలిసి అంటే పాపం ముందు నుంచి టాలెంట్ లేకుండా అయితే కాదు షమీకి, బుమ్రాకి. బట్ 1 మంత్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత వాళ్ళు అంటే నువ్వు ఎంత కొంచెం కష్టపడితే ఎంత ఇంప్రూవ్‌మెంట్ కనిపియచ్చు బ్యాటింగ్‌లో అనే దానికి అసలు ఇదో ఉదాహరణ అనమాట. అంటే ఇదేమో ఐసోలేటెడ్ కాదు. మనం మర్చిపోతున్నాము. లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా బానే ఆడారు. షమీ, బుమ్రా బాగా షమీ కాదు కానీ బుమ్రా బాగా ఆడాడు. బుమ్రా ఇంకా ఇషాంత్ శర్మ మంచి పార్ట్నర్‌షిప్ చేసి నీకు కొన్ని అంటే లోవర్ ఆర్డర్ రన్స్ పుట్ ఆన్ చేసి మనం అప్పుడే అనుకున్నాం. అరే! కోహ్లీ ఆశ ఫలించింది. లోవర్ ఆర్డర్ బాగా ఆడుతుందని. బట్ నేను స్ట్రిక్ట్‌లీ అది వన్ ఆఫ్ అనుకున్నా. సరే ఒకసారి ఆడారు. నెక్స్ట్ సారి ఇంకోసారి ఆడతారో లేదో కన్సిస్టెంట్‌గా తెలీదు అనుకున్నా. బట్ యాహ్! వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కానీ సరే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ రన్స్ చేయక్కర్లేదంటావా? నాకు తెలిసి మన టైలెండర్స్ షమీ షమీ అన్న పర్టికులర్గా షమీ గురించి ఒక మెన్షన్ చేసి అప్పుడు మనం మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. మొహమ్మద్ షమీ ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. బుమ్రా తర్వాత వస్తాడు షమీ. నేను అసలు షాక్ అయిపోయాను. అంటే అంటే ఆఫ్ కోర్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ అందరూ ఒక వరల్డ్ కప్ ఫైనల్ లాగా, ఎందుకంటే ఆ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అసలు ఈ వరల్డ్ టోర్నమెంట్స్ లేకపోయేసరికి ఆ డబ్ల్యూటీసీ ఫైనల్ మీద చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా హైప్ పెంచారు. నేనేమో ఆ మ్యాచ్లో ఏంటి షమీ ఏంటి బుమ్రా కంటే కింద వచ్చాడని నాకත් మా కొలీగ్స్ దగ్గర కూడా చాలా డిస్కషన్ చేశాను. అసలు ఏం జరుగుతుంది ఇలా, అంటే అది ఏదో చిన్న మూవీ అవ్వచ్చు, బట్ నాకు ఐ ఆల్వేస్ రేటెడ్ షమీ ఫార్ బెటర్ బ్యాట్స్మెన్ అమౌంగ్ టైలెంటర్స్. అంటే మనకున్న టీంలో బౌలర్స్లో ఇంకా వీళ్ళు రికగ్నైజ్ బ్యాట్స్మెన్ కాదు అనే లిస్టులో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరిలో కూడా ఓపెనింగ్ వచ్చే సత్తా ఎవరుంది అని అంటే షమీ ఒక్కడే అని చెప్తా. ఎందుకంటే షమీ దగ్గర ఓకే తను ఆ, అప్పుడప్పుడు ప్యూర్ స్లాగర్ లా కనబడతాడు, కానీ తన వికెట్ ఆపుకోగలడని ఈరోజు తను మనకి బాగా ప్రూవ్ చేశాడు. తన బ్యాక్ ఫుట్ టెక్నిక్ అయినా లేదు కవర్ డ్రైవ్ టెక్నిక్ అయినా చూడు. షమీ ద బౌలర్ గురించి మాట్లాడుకోకుండా బ్యాట్స్మెన్ గురించి వెళ్ళిపోతున్నాం. సో నిజంగా బౌలర్స్ సరిగ్గా ఆడడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాయింట్స్ నిదర్శనం. కానీ రాహుల్ అసలు ఈ టెస్ట్ మ్యాచ్లో ఇప్పుడు మనం దాదాపు ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఎపిసోడ్ అయిన తర్వాత అరే మనం అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అని అనుకునే పాయింట్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే అంత జరిగింది మ్యాచ్లో. సో ఖచ్చితంగా ఏ ఒకటి మిస్ అవుతాం. సో మెయిన్గా మనం మిస్ అవ్వకూడదు ఏంటంటే ఇందాక నువ్వు చెప్పినట్టుగా మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానే అండ్ చటేశ్వర్ పుజారా. సో వీళ్ళిద్దరి పైన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్ మార్క్స్ అంటే కొంచెం ఫామ్ కొంచెం అదే ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆస్ట్రేలియా విక్టరీ సాధించిన తర్వాత నుంచి కొంచెం వాళ్ళ ఫామ్ కొంచెం ఫ్లక్చువేటింగ్ ఉంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ పుజారా మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే రహానే కొంచెం ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ ఉండదు. రహానే దగ్గర ఏంటంటే కొంచెం మనోడు కొంచెం మూమెంట్ వస్తే కొంచెం ఫ్లూయెంట్గా ఆడతాడు, కానీ పుజారా దగ్గర కొంచెం ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. అది మనం లాస్ట్ టెస్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఏం చెప్తావు? అంటే ఈ టెస్ట్ సిరీస్ వరకు సేఫ్ అంటావా వాళ్ళిద్దరు స్పాట్లు? ఈ టెస్ట్ సిరీస్ వరకు బై డిఫాల్ట్ సేఫే వాళ్ళ స్పాట్స్. అంటే ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా వీళ్ళిద్దరూ సరిగ్గా ఆడకపోతేనే క్వశ్చన్ మార్క్స్ సీరియస్గా వచ్చేవి, ఎస్పెషల్లీ పుజారా మీద. కానీ అంటే బట్ ఇక రహానే అయితే సేఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే తను ఆడిన ఇన్నింగ్స్, తను మెయింటైన్ చేసిన స్ట్రైక్ రేట్, తను ఎంత కాన్ఫిడెంట్గా అయితే ఆడాడు, తను చూపించిన ఇంటెంట్ అంతా బాగుండే. కానీ పుజారా 200 బాల్ ఆడాడు, అది గొప్పతనం అని అందరూ అంటారు. నేను ఒప్పుకుంటా గొప్పతనం అని. బట్ తను అంటే ఇంకా ఈజ్ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ లానే ఉంది రాజు. అంటే ఇప్పుడు 200 బాల్స్ సర్వైవ్ అయ్యాడనే ఉంది, కానీ 200 బాల్స్లో తన బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందా నాకు అంటే ఇవ్వట్లేదు అది. అంటే మరి ఇది క్రిక్ విజ్ లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, అదేంటి బెన్ జోన్స్ అనే అతను కూడా రాశాడు ఆర్బీ సీయింగ్ ద ఎండ్ ఆఫ్ పుజారా అని, సేవర్ ఇట్ వైల్ ఇట్ లాస్ట్ అని చెప్పి. అండ్ గవాస్కర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశాడు కామెంటరీ అప్పుడు. పుజారా అవుట్ అవుతున్న పద్ధతులన్నీ చూసుకుంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్సైడ్ ద లైన్ యాంగిల్ బ్యాట్ తో ఆడుతున్నాడు. ఆ వీక్నెస్ ని బాగా పసిగట్టారు బౌలర్స్, బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని క్లియర్ గా చెప్పాడు అనమాట గవాస్కర్. ఈ నిన్న ఇన్నింగ్స్ లో కూడా సేమ్ అట్టనే ఆడుతుండే పుజారా. ఓన్లీ థింగ్ ఏంటంటే తొందరగా అవుట్ కాలేదు, లేట్ గా అవుట్ అయ్యాడు. నిజమే రాహుల్, మన వాళ్ళు లార్డ్స్ లో ఎప్పుడైతే పుజారా 100 రన్స్ కంప్లీట్ చేశాడో ఒక స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది, మళ్ళీ 200 అప్పుడు ఒక స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. సో నిజంగా ఇలాంటి మూమెంట్స్ గుర్తు చేసుకుంటే టెస్ట్ మ్యాచ్ లో చాలా జరిగినాయి. అలా నిన్న రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడిపోతుంది, లైట్ సరిగ్గా కనపడతలేదు అనే సందర్భంలో
లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చాలా డ్రామా జరిగింది. జనరల్‌గా లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సౌరవ్ గంగూలీ. సో, మరలా గంగూలీ తర్వాత అలాంటి లార్డ్స్ మూవ్‌మెంట్‌ని ఒక 2, 3 ఇచ్చాడు విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్‌లోనే. అన్నిటికంటే ఫేవరెట్ ఇవాళ 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 పొద్దునిచ్చి అసలే హైలైట్ ఉండే. నాకు తెలిసి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆడించేస్తున్నాడు విరాట్ కోహ్లీ. అరే నువ్వు అలా ఆడరా, ఇలా ఆడరా, కవర్ డ్రైవ్, బ్యాట్ ఇలా పెట్టరా, అలా పెట్టరా అని నాకు తెలిసి డ్రెస్సింగ్ రూమ్ నుంచే షమీ బుమ్రాని ఆడించేశాడంటావా ఫస్ట్ సెషన్ మొత్తం. ఆ, అది ఒక ఫోర్ కొట్టిన తర్వాత ఎంసీబీసీ అది అది కుట్ర అన్నాడు, అట్లా కుట్ర అన్నాడు. కానీ రాహుల్ నిన్న సాయంత్రం ఆ మీమ్స్ అయితే ఎంత బాగా రన్ అయినాయో సోషల్ మీడియాలో. అంటే ముందేమో విరాట్ కోహ్లీ కూర్చుని ఉంటాడు, వెనకాల రోహిత్ శర్మ నుంచుని ఉంటాడు. సో ఇద్దరు ఒకే మాటని రెండు రకాలుగా అంటారు అన్నమాట. అంటే మనం ఇంకా మరీ టూ క్రిటికల్ గా లిప్ రీడింగ్ చేస్తే మనం మన పాడ్కాస్ట్ లో వాడని భాష అయిపోద్ది అది, వాడకూడని భాష అయిపోద్ది అది. సో అక్కడ వరకు వెళ్ళొద్దు. బట్ విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే, అరే ఆ, కళ్ళు కనబడుతున్నాయి కదరా, ఏంట్రా కొంచెం మరి చూసుకోండి, లైట్ చీకటి పడిపోయిందని చాలా పద్ధతిగా చెప్పాడు. ఇంకా అర్థమైపోద్దిలే మన లిజనర్స్ కి. సో ఇంతకంటే డీటెయిల్డ్ గా వద్దు. బట్ స్టిల్ మనం అన్ని మాట్లాడేసుకున్నాం, కానీ మన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గురించి మాట్లాడలేదు ఇప్పటి వరకు. సో ఫైనల్లీ నేను అంతకుముందు టెస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా అడిగాను నిన్ను ఒక క్వశ్చన్ ఏంటంటే, విరాట్ కోహ్లీ అప్పుడు ఆ 2014లో తను ఆస్ట్రేలియాని ఎలా కాంకర్ చేసి, ఆస్ట్రేలియా అంటే విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ అంటే ఆస్ట్రేలియాలో ఎలా అయిపోయాడు, కేఎల్ రాహుల్ కొంచెం దగ్గరకు వస్తున్నాడు అని అనుకోవచ్చా? ఆ క్వశ్చన్ అంటే ఆ హోప్ అనొచ్చు నాకు. అంటే ఆ అత్యాస అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఆ ఆప్టిమిజం ఎందుకు వచ్చిందంటే, తను ఆడిన లాస్ట్ 3 టెస్ట్ మ్యాచ్‌లో ఇప్పుడు కియా ఓవెల్ అండ్ అలాగే మొన్న ట్రెంట్ బ్రిడ్జ్, మరలా ఇప్పుడు ఈ లార్డ్స్. సో మూడిట్లో అతను అన్ని మ్యాచెస్‌లో భయంకరమైన వీరోచితమైన ఫామ్ అయితే చూపించాడు. సో మరి కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి ఏం చెప్తావు? అస్సలు అది ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు పుజారా బెస్ట్ వర్జన్ ఆఫ్ పుజారా ఇన్నింగ్స్ ఏమైనా ఉండొచ్చు అంటే అది కేఎల్ రాహుల్ ఇన్నింగ్సే. నీకు కేఎల్ రాహుల్ 30 రన్స్ వరకు కూడా అసలు చాలా ఆచితూచి మెల్లిగా అసలు అరే వీడు స్ట్రైక్ కూడా రొటేట్ చేయట్లేదు ఏంటి అని అందరు తిట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ కొంచెం ఫ్లూయెంట్గా ఆడుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు, కానీ అదే కేఎల్ ఏంటి నీకు ఇట్లా షెల్లోకి వెళ్ళిపోతున్నాడు అది ఇది అన్నట్టు అన్నారు. కానీ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత తను కొంచెం ఒక 2-3 కవర్ డ్రైవ్లు కొట్టాడు. కొంచెం ఎప్పుడైతే బౌలర్స్ కొద్దిగా టైర్ అయ్యి కొద్దిగా లైన్స్ మిస్ అయ్యారో, అసలు ఆ డ్రైవ్ చేయడం మాత్రం కేఎల్ రాహుల్ ఫాస్ట్ టు 2 టెస్ట్ మ్యాచెస్లో నీకు అదే అంత తన తర్వాత ఎవరు బాగా డ్రైవ్ చేశారంటే షమీ ఇంకా బుమ్రానే అనాలి. అంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే రాహుల్, ఇప్పుడు రోహిత్ శర్మ కెరీర్ కూడా అబ్జర్వ్ చేసుకున్నా, అతన్ని స్టార్టింగ్ లో చాలా క్రిటిసిజం వచ్చేది. అంటే టాలెంట్ కూడా అందరూ గుర్తించారు. తను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు, అబ్బో వీడియో భయంకరమైన ప్లేయర్ లా ఉన్నాడు అని. కాకపోతే కొంచెం ఇంపేషన్స్ అనేది కనపడింది. అంటే సెలెక్టర్స్ పరంగా అవ్వచ్చు, మన ఫ్యాన్స్ పరంగా కూడా ఏంటంటే, అరే ఏంట్రా వికెట్ ఇలా బౌల్డ్ అయిపోతున్నాడు ఏంట్రా, ఇన్ స్వింగర్స్ ఆడలేకపోతున్నాడు ఏంట్రా అనే ఒక ఆ టైప్ ఆఫ్ ఇంపేషన్స్ అనేది బిల్డ్ అయింది అంటే సెలెక్టర్స్ నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా. సో మనం కేఎల్ రాహుల్ దగ్గర కూడా అదే మిస్టేక్ చేసామా మేబీ? తన మీదే ట్రస్ట్, అంటే ఎప్పుడైతే కేఎల్ రాహుల్ అరే వీడు ఒక స్పెషల్ టాలెంట్ అని గుర్తించారో, తనకే ఒక లాంగ్ రన్ ఇచ్చుంటే మనం ఓవర్సీస్ విక్టరీస్ పర్సంటేజ్ ఇంకా బెటర్ ఉండేది అని అనుకోవచ్చా? లేదు ఇది స్పెషల్ వెర్షన్ ఆఫ్ కేఎల్ రాహుల్, ఇందాక నువ్వు చెప్పినట్టు డెఫినెట్లీ బెటర్ వర్జన్ ఆఫ్ కేఎల్ రాహుల్. ఎందుకంటే క్లియర్గా టెక్నికల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. తను నీకు కొంచెం ఇన్సైడ్ ద లైన్ ఆడుతున్నాడు, నీకు కొంచెం అంటే బిహైండ్ ద క్రీసే బాల్ని మీట్ అవుతున్నాడు, అన్లెస్ అది హాఫ్ ఆలే అయితే కనుక. కానీ ఒక టెక్నికల్ చేంజెస్ చేసుకున్నాడు, డెఫినెట్లీ వర్క్ హార్డ్ అయితే చేశాడు. అండ్ అలాగే నాకు తెలిసి అవతల పక్క రోహిత్ శర్మ ఉండడం కూడా కొంచెం తనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఓపెనర్స్ అయినప్పుడు నువ్వు ఎంత డిఫెన్స్ ఆడినా ఎక్కడో చోట స్కోర్ బోర్డ్ మూవ్ చేయాలనే ప్రెషర్ ఉంటుంది. అంటే నువ్వు 20 ఓవర్స్ వరకు అన్ని డాట్ బాల్స్ ఆడినా నీకు ప్రెషర్ అనేది ఉంటుంది, ఎందుకంటే స్కోర్ బోర్డ్ మూవ్ చేయాలని. సో అట్లాంటి తనకి ఏంటంటే ఆపోజిట్ సైడ్లో రోహిత్ శర్మ ఉండడం వల్ల కొంచెం ఆ ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ కొంచెం క్విక్గా ఆడతాడు. అంటే ఒక్కసారి 1-2 బౌండర్లు కొట్టడం స్టార్ట్ చేశాడంటే రోహిత్ శర్మ ఇంకా అలా ఓవర్కి వచ్చి కనీసం మినిమం 2 ఓవర్కి వచ్చి ఒక్క బౌండరీ అయినా కొట్టి అలా ఫ్లూయెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆటోమేటిక్గా స్కోర్ బోర్డ్ ప్రెషర్ మనోడి మీద ఉండదు. ఎందుకంటే నీకు ఓవర్కి వచ్చి 2 ఓవర్లకు వచ్చి ఒక 4 కొడుతున్నాడు అంటే టెస్ట్ మ్యాచ్లో డీసెంట్గా పోతుంది స్కోర్ రన్ రేట్ అని అర్థం. సో అట్లాంటి సిచ్యువేషన్లో కేఎల్ రాహుల్ మీద ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి తను కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా టైం లభించింది. సో ఒక విధంగా చెప్పాలంటే
మన పెద్దన్న రోహిత్ శర్మ కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలంటాం. ఇవ్వాలి, ఇవ్వాలి. సో ఇవ్వాలని నా ఒపీనియన్. ఏమంటావు? యాహ్! అది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ కరెంట్‌లీ ఈజీలీ బెస్ట్ ఓపెనర్స్. అంటే కేఎల్ రాహుల్ ఆఫ్‌కోర్స్ శాంపుల్ స్పేస్ పెద్ద లేదు. బట్ ఎందుకో ఆ ప్రామిస్ ఇగ త ఎట్టకేలకి నెరవేరింది. ఇంకా పర్మనెంట్ పొజిషన్ కేఎల్ రాహుల్‌కి ఇచ్చేయచ్చేమో అని నేను అనుకుంటున్నా. పోయిన టెస్ట్ మ్యాచ్‌లో నేను ఆ మాట అనలేదు. ఎందుకంటే ఎందుకులే జింక్స్, బింక్స్ అనుకున్నా. బట్ మరి ఇప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా చెప్పేయొచ్చని నేను అనుకుంటున్నా. ఇక ఇంకో 10 టెస్ట్ మ్యాచెస్ వరకు ఒకవేళ కేఎల్ రాహుల్ ఫెయిల్ అయినా కానీ హీ డిజర్వ్స్ టు బీ దేర్. ఎందుకంటే ఈస్ వర్కింగ్ హార్డ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఏమాత్రం సందేహం లేదు రాహుల్ అందులో. సో నిజంగా ఇట్లాంటి స్పెషల్ విక్టరీస్ వచ్చినప్పుడు మనం చాలా పాయింట్స్ మిస్ అయిపోతాం. ఎందుకంటే టూ మెనీ పాయింట్స్ ఉంటాయి మాట్లాడుకోవడానికి. అంటే మరి కింగ్ మరి ఎప్పుడు 71st. కింగ్ 71st నువ్వే ఆన్సర్ ఇవ్వాలమ్మా. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మనం చేసిన ఎపిసోడ్లో నువ్వు అసలు కింగ్ని ఆకాశం దగ్గరికి ఎత్తేసావు. చూడు రాజు వచ్చేస్తుంది, మనోడు కింగ్ సెంచరీ దగ్గరలోనే ఉంది, రేపే విడుదల అనే టైప్లో పోస్టర్ ఇస్తావు నాకు. కానీ ఇక్కడ చూస్తే మరి కింగ్ ఇంటెంట్ చూపిస్తున్నాడు. ఫామ్లోకి వచ్చేసాను అని సంకేతాలు ఇస్తున్నాడు. కానీ కరెక్ట్గా అరే సెటిల్ అయ్యాడరా, ఇంకా ఈ రోజే విరాట్ కోహ్లీ సెంచరీ, ఇంకా సోఫా మీద పాప్కార్న్ డ్రింక్ పెట్టుకుని చూద్దాం అనుకునే టైంలో అవుట్ అయిపోతున్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను 2014 సిరీస్లో తను ఎలా అయితే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ బౌలర్స్ పసిగట్టి అక్కడ స్లిప్ కాటన్కి క్యాచెస్ ఇవ్వడం ఇలా అంతా జరిగిందో సేమ్ అదే రకంగా రిపిటేటివ్గా అవుట్ అవుతున్నాడు. సో అది నిజంగా ఇండియాకు ఒక కన్సర్న్. ఓకే, ఇండియా గెలిచింది, వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ టెస్ట్ విన్ ఓవర్సీస్, ఇలా మంచి మంచి క్లీషేడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు మనం. బట్ స్టిల్ విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్న తీరు, అంటే అతని ఫామ్ కాదు, అవుట్ అవుతున్న తీరు అయితే ఖచ్చితంగా అభిమానులకి అండ్ అలాగే ఎక్స్పర్ట్స్కి ఎలాంటి వాళ్ళకైనా అది చాలా నిరాశపరిచే విషయంగానే చెప్పుకోవచ్చు అది మాత్రం. అవును రాజు, అదైతే నేను కూడా వరీడ్ ఉన్నా. ఎందుకంటే మంచిగా పోయిన టెస్ట్ మ్యాచ్లో కూడా 40 కొట్టాడు. చలో ఇప్పుడు కొడతాడు 71st అనుకుంటే అవుట్ అయ్యాడు. జనరల్గా అలా ఉండదు. కోహ్లీ ఒక్కసారి దాటాడంటే ఇనిషియల్ 15 రన్స్ కానీ దాటాడంటే బాగా కన్వర్ట్ చేస్తాడు. కన్వర్జన్ రేట్ భయంకరంగా ఉంటుంది కోహ్లీది. అది తప్పడం అనేది కొంచెం అదే గేమ్ కొంచెం రిగ్రెస్ అయిందా అనే డౌట్లు మనకు వస్తున్నాయి అనమాట. సో అసలు కన్వర్జన్ రేట్లో కింగ్ అయిన కింగ్ కోహ్లీ నీకు 40కి వచ్చి కన్వర్ట్ చేయలేకపోవడం అనేది 2 సార్లు లైన్‌గా, అంటే ఇవాళ 40 కూడా కొట్టలేదు. సరే నిన్న 40 కూడా కొట్టలే, 20 రన్‌లకే అవుట్ అయిపోయాడు. కానీ అది అంటే ఆ 20 రన్‌లకు కూడా కోహ్లీ ఎప్పుడు అవుట్ కాడు. ఒక్కసారి 10 రన్‌లు దాటాడంటే కూడా నీకు వెళ్ళిపోతుంది స్కోర్ పక్కా 50+. సో ఇది జనరల్‌గా మరి ఎందుకైతుందా అనేది మరి చూసుకోవాలి. మరి మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బయట బయట గెలుపుతో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో ఇన్‌కమింగ్ బాల్‌కి అవుట్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్‌లో ఫస్ట్ 2 మ్యాచెస్‌లో మొత్తం అంతా నీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంపే అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఇది గమనించిన ఇంగ్లీష్ బౌలర్స్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్‌లో ఇన్‌కమింగ్ ఏసారనుకో, మళ్ళీ ఎట్లయితే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చూసామో అదే మళ్ళీ రిపీట్ అవ్వచ్చా అనేది కూడా క్వెషన్స్ ఉన్నాయి. బట్ అంటే ఇక యాండర్సన్ నాకు తెలిసి యాండర్సన్ ఇంజురీ నాకు తెలిసి కొంచెం సీరియస్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. నాకు తెలిసి నెక్స్ట్ 3 మ్యాచెస్‌కి అయితే ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తనని రిస్క్ చేయదు. సో ఈ ఆండర్సన్ ఉండడు, బ్రాడ్ ఉండడు, వోక్స్ కూడా మరి ఫిట్ అవుతాడా? వోక్స్ గురించి ఏమైనా తెలుసా మనకి? వర్క్స్ నాకున్న సమాచారం ప్రకారం అయితే మనకి రాబోయే 4-5 రోజుల్లో వర్క్స్ పైన ఒక క్లారిటీ రావచ్చు. అంటే అతను మేబీ నాకు తెలిసి రీహాబ్లో ఉన్నాడేమో, కానీ అది కంప్లీట్గా అతను థర్డ్ టెస్ట్కి టైం ఉంది కాబట్టి ఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం, ఆ టెస్ట్ సిరీస్ని కూరలో కరివేపాకులో ట్రీట్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఇప్పుడు సిరీస్ని కూడా సేమ్ అట్లాగే ట్రీట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే సెలెక్టర్స్ని ఏం అనలేం అక్కడ. ఇప్పుడు లాస్ట్ టైం అంటే సెలెక్టర్స్ని కొంచెం క్రిటిసైజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు రొటేషన్ పాలసీ అని, ఇంకా అదని ఇదని వాళ్ళంతగా వాళ్ళే బేర్స్టోన్ 2 టెస్టులకు పెట్టి, బట్లర్ని 2 టెస్టులకు పెట్టి, మరలా స్టోక్స్ని 2 టెస్టులకు పెట్టి అట్లా ఏవేవో గూఫప్ చేశారు సెలక్షన్స్లో అన్నిటిలో. కానీ ఇందులో ఇప్పుడు ఈ సిరీస్ మాత్రం నిజంగా అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇంకా ప్లేయర్ ఇంజురీస్, ఇప్పుడు బెన్ స్టోక్స్ కొంచెం స్పెషల్ కేసు, తను బ్రేక్ తీసుకున్నాడు ప్రస్తుతం క్రికెట్ నుంచి. సో బెన్ స్టోక్స్ ఒకటి, ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఏమో ఇంజురీ అయింది, ఇంకా అతను ఈ సంవత్సరం మొత్తం తను ఆడు. సో అదొక పెద్ద ఎదురు దెబ్బ. అండ్ అలాగే క్రిస్ వోక్స్ వాళ్ళకి
వాళ్ళ ఇంగ్లాండ్ టెస్ట్ టీంలో బెస్ట్ ఆల్రౌండర్స్ ఎవరంటే అందరూ చెప్పే పేర్లు, బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటే బెన్ స్టోక్స్, బౌలింగ్ ఆల్రౌండర్ అంటే క్రిస్ వోక్స్. సో వీళ్ళిద్దరూ లేకపోవడం అనేది ఇంగ్లాండ్కి పెద్ద దెబ్బ. దాంతోపాటు జోఫ్రా ఆర్చర్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ ఆల్రెడీ లేడు. సో ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్ కూడా లేకపోతే నాకు తెలిసి ఇప్పుడు మన ఆస్ట్రేలియాలో మన టీం ఎలా అయిపోయిందో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒకరి తర్వాత ఒకరు ఇంజురీ అయిపోయి ఎలా అయిపోయిందో, సో నిజంగా ఇంగ్లాండ్ వాళ్ళు గనక ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆండర్సన్ రూల్ అవుట్ అయిపోయి వాళ్ళు ఏదో ఇంకా ఉన్న ప్లేయర్స్తో అడ్జస్ట్ అయ్యి ఆడి కూడా సిరీస్ గెలిస్తే మన వాళ్ళు బ్రిస్బెయిన్లో అంటే ఓవర్సీస్ టెస్ట్ విక్టరీస్, హోమ్ విన్స్ కంపేర్ చేయకూడదు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాటింగ్ పరిస్థితి, వాళ్ళకున్న ఇంజురీస్ కన్సర్న్స్ చూసుకుంటే వాళ్ళు ఇంకా కూడా సిరీస్ గెలవగలిగితే గొప్ప. బట్ ఇండియా సిరీస్ గెలవలేకపోతే ఇంకా మనం ఆశ్చర్యపడాలి ఖచ్చితంగా. అవును రాజు. అంటే ఇక నుంచి మనం తొక్కేయాల్సిందే. నేను ముందన్నాను మనం ప్రీ సిరీస్‌లో మనం అనుకున్నాము. ఎంతైనా ఆండర్సన్, బ్రాడ్ ఉన్నారనుకున్నాము. సో, ఇక నుంచి అయితే ఆండర్సన్, బ్రాడ్ ఇద్దరు ఆడరు. అదైతే ఫిక్స్‌గా కనిపిస్తుంది. బ్రాడ్ అయితే ఆల్రెడీ రూల్డ్ ఔట్. ఆండర్సన్ కూడా మోస్ట్‌లీ రూల్డ్ ఔట్. మన అంచనా ఇది. అండ్ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే శామ్ కరణ్ ఫామ్ లో లేడు. సో అది ఇంక పెద్ద ఫామ్‌లో బిగ్గెస్ట్ లేడు. అడ్వాంటేజ్ మనకి. ఫామ్‌లో లేడు. సో, అంటే ఇక ఇగ మనం గట్టిగా పోయి బుల్డోజర్ వేసుకొని తొక్కేయాలంతే ఇక. అంతే. 4-0 గెలవాల్సిందే. See, లేదంటే ఇట్లాంటి టీంతో ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు 4-0 చేయాలి రా. అసలు ఇంగ్లాండ్ వాళ్ళు అసలు మరీ ఇంత పూర్‌గా ఉందేంటి రాజు బ్యాటింగ్ నిజంగా. కానీ అసలు మెయిన్ అందరికంటే ఇప్పుడు ఏ టెస్ట్ టీం అయినా టాప్ 3 మెయిన్ పిల్లర్స్ అంటే నీకు నువ్వు ఎంత కాదనుకున్నా మెయిన్ బ్యాట్స్మెన్ అంతా 4-5-6 లో ఉంటారు. నేను ఎంత టెస్ట్ క్రికెట్ లో మనం ఎన్ని స్టోరీస్ చెప్పుకున్నా ఆ టాప్ 3 ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ఓవర్సీస్ విక్టరీస్ అయినా చూసుకో, ఏ టీం అన్నా చూసుకో, టాప్ 3 కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా క్రూషియల్. ఈవెన్ మనం ఇప్పుడు ఇందాక వరకు కూడా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. సో అసలు ఈ రోరీ బర్న్స్ అండ్ మన డామ్ సిబ్లీ, సో ఇప్పటి వరకు ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఇద్దరు డక్అవుట్ అవడం ఇదే ఫస్ట్ టైం అంట. సో మన వాళ్ళు ఒక అరుదైన రికార్డ్ సృష్టించారు, డామ్ సిబ్లీ అండ్ రోరీ బర్న్స్. అండ్ అది కాకుండా సిబ్లీ అయితే పీకేస్తారు నాకు తెలిసి. ఉండడు. అవును, సిబ్లీ ఖచ్చితంగా ఫైరింగ్ లైన్ లో ఉన్నాడు రాహుల్. హసీబ్ హమీద్ కి ఇంకా కొంచెం ఛాన్సెస్ ఇవ్వచ్చు, ఎందుకంటే మొన్న తీసుకొచ్చారు. పాపం అసలు హసీబ్ అసలు స్ట్రైట్ బాల్ మిస్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎప్పుడు అవుట్ అవుతాడా అన్నట్టే ఉండే. సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం అన్లక్కీ ఏమో అనొచ్చు లైట్ గా, ఎందుకంటే అది కూడా ఇన్కమింగ్ డెలివరీ అయినా హైట్ కొంచెం మేబీ మిస్ అవుతుందా అన్నట్టుగా అనిపించింది. బట్ స్టిల్ నాకు ఇంకా గుర్తు ఈ రోజు హసీబ్ హమీద్ మా షమీ బుమ్రా బ్యాటింగ్ చేసేటప్పుడు ఒకసారి జూరౌట్ ఏమంటాడంటే మోయిన్ అలీ బౌలింగ్ వేస్తూ ఉంటాడు, హసీబ్ హమీద్ షార్ట్ లెగ్ దగ్గర నుంచుని ఉంటాడు అనమాట. సో అర్థమైపోతుంది అంటే మోయిన్ అలీ ఏం చేస్తున్నాడంటే ఫిఫ్త్ సిక్స్త్ స్టంప్ లైన్ లో బౌలింగ్ వేస్తున్నాడు. బుమ్రా ఏం చేస్తున్నాడు, బండగా ఇంకా కాలు ఫ్రంట్ ఫుట్ ముందుకు పెట్టేసి బాల్ ఇంకా డెడ్ బ్యాట్ అంటారు కదా, సో అట్లాగా డిఫెండ్ చేస్తున్నాడు అనమాట. సో రూట్ అన్నాడు హసీబ్ హమీద్ని, అరే నువ్వు స్లిప్ దగ్గరకు వచ్చి అన్నాడు. వాడు హసీబ్ హమీద్ వెంటనే వచ్చి హెల్మెట్ కూడా తీయకుండా స్లిప్ అంటే ఆల్రెడీ రూట్ ఫస్ట్ స్లిప్ లో నుంచున్నాడు, తన పక్కన నుంచున్నాడు అనమాట. హసీబ్ హమీద్ కి స్లిప్ పొజిషన్ లో ఎక్కడి నుంచోవాలో జో రూట్ చెప్తున్నాడు. అంటే జనరల్గా టెస్ట్ మ్యాచెస్ లో ఇలాంటివి చూడడం మనం. అంటే టెస్ట్ మ్యాచెస్ లో ఒక స్లిప్ పొజిషన్ లో ఎక్కడ నుంచోవాలి, లేదు ఒక పర్టికులర్ ఫీల్డింగ్ పొజిషన్ లో కెప్టెన్ వెళ్ళి ఉంచామన్నాడంటే ఎక్కడ ఉండాలనేది అది స్పాట్ ఆన్ ఉంటుంది. అంటే మరలా కెప్టెన్ చూసుకొని అరే అలా లెఫ్ట్ ఉండు, రైట్ ఉండు, సెంటర్ ఉండు, ఇంత ఇది చేయరు. కానీ నిజంగా ఒక పాపం హసీఫ్ హమీద్ ఇంకా మరి అతన్ని పిల్లోడనాలో లేదు, ఇంకా టెస్ట్ క్రికెట్ లో ఇంకా చాలా పరిణితి చెందాలి అనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇవన్నీ డిస్కషన్స్ చేసే ముందు అసలు పాపం నిజంగా తనకైతే తను కూడా ఆల్మోస్ట్ ఈ బ్యాటింగ్ లైనప్ లో అంటే ఎవరైనా కొంచెం టాప్ 2లో కానీ మిడిల్ ఆర్డర్ లో జో రూట్ కాకుండా ఇంకెవరైనా సాలిడ్ బ్యాట్స్మెన్ ఉండి ఫామ్ లో ఉన్న వాళ్ళు ఉండుంటే మేబీ తనకు కూడా కొంచెం క్వశ్చన్ ఉండేదేమో. కానీ అన్ఫార్చునేట్లీ టాప్ 2లో ఓపెనర్స్ ఇద్దరు ఫ్లాప్ అండ్ రూట్ కింద మిగిలిన వాళ్ళంతా కొంచెం కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అయితే కాదు. సో ఇవన్నీ కూడా మైనస్ అవుతున్నాయి హసీబ్ హమీద్కి ఏ విధంగా చూసుకున్నాం. అవును రాజు. మనం అసలు ఇషాంత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. మనం అనుకున్నాం పోయిన టెస్ట్ మ్యాచ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ కొంచెం ల్యాక్ అయ్యాం ఇషాంత్‌ది అనేది. ఈ మ్యాచ్‌లో ప్రూవ్ అయిపోయింది. ఇషాంత్ ఎందుకు లార్డ్స్ అంటే ఇషాంత్ శర్మ, అనేది. ఇషాంత్ శర్మ అంటే లార్డ్స్. అసలు అసలు ఇవాళ కూడా నన్ను అడిగితే అంటే సిరాజ్ 4 వికెట్స్ తీసాడు. 2 వికెట్స్ 2 సార్లు లైన్‌గా తీసి లాస్ట్ వికెట్ కూడా తీసి మ్యాచ్ విన్ చేసాడు. కానీ ఇషాంత్ శర్మ నీకు ఫస్ట్ స్పెల్ ఏదైతే ఉందో నీకు ఎప్పుడైతే హసీబా మీద వికెట్ ఇంకా నీకు నెక్స్ట్ ఇంకో వికెట్ అదేంటి లాస్ట్ బాల్ బిఫోర్ టీ వికెట్
ఆ 2 చాలా ఇంపార్టెంట్ వికెట్స్. ఎందుకంటే నీకు టీకి మనం 2 డౌన్ కింద పోయామనుకో పెద్దేం ఉండేది కాదు. టీ తర్వాత వాళ్ళొచ్చేవాళ్ళు 8 వికెట్స్ తీయాలా అని చెప్పి మన షోల్డర్స్ డ్రాప్ అయిపోయేవి. కానీ ఎంత పర్ఫెక్ట్‌గా ఏసాడు ఆ స్పెల్ బిఫోర్ టీ. అసలు సూపర్బ్ రాజు. నిజంగా రాహుల్, ఇప్పుడు ఇషాంత్ శర్మ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే జో రూట్ మాస్టర్ క్లాస్ చూసి ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా లీడ్లోకి వెళ్ళిపోతున్నారు అనే టైంలో చాలా డిస్కషన్స్ ఎక్కువైనాయి. ఏంటంటే ఇషాంత్ శర్మని సెలెక్ట్ చేసి ఉండాల్సిందా, లేదు అశ్విన్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే జనరల్గా ఈ టెస్ట్ మ్యాచ్ ముందు వరకు కూడా ఒకే ఒక పొజిషన్ ఏంటంటే ఇషాంత్ శర్మ ఆడతాడా లేదు అశ్విన్ని తీసుకొస్తారా అనే రకమైనటువంటి ఇది ఉండేది. ఈవెన్ నాకు ఇంకా గుర్తుంది, డే 2నో ఎప్పుడో సోనీ స్టూడియో వాళ్ళు నిక్ నైట్ని అడుగుతారనమాట. సో ఇండియా టీమ్ సెలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నావు, లార్డ్స్లో స్పిన్ ఉంటుందా, అశ్విన్ ఆడారా ఇది అంటే నిక్ నైట్ అంటాడు అశ్విన్ నిజంగా ఆడుండాల్సింది, ఎందుకంటే అశ్విన్ రికార్డ్ ఆల్రెడీ తెలిసిందే. ఇషాంత్ మేబీ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో తను ఈ వికెట్ తీసే స్పెల్ వేసే వరకు ముందు వరకు కూడా కొంచెం కన్సిస్టెన్సీకి ఇబ్బంది పడ్డాడు, కొంచెం లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీకి. సో ఆ టైంలో అజంప్షన్ చేసుకుని మేబీ అశ్విన్ సెలెక్ట్ చేసి ఉంటే బెటర్ ఏమో అన్నట్టుగా చెప్పాడు. కానీ అల్టిమేట్లీ ఇషాంత్ శర్మ బీయింగ్ ఇషాంత్ శర్మ లార్డ్స్లో తనే తిరుగులేని దారాజుని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ రాజు మనం మనం ఒక ముఖ్యమైన ప్లేయర్ కూడా క్రెడిట్ ఇవ్వడం మర్చిపోయాము. అతని పేరు జార్వో, జెర్సీ నంబర్ 69. మన ఇండియా ఆడాడు కదా, తన టెస్ట్ స్క్వాడ్ లో ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అంటే లైక్ మన 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 ఇంపార్టెంట్ ప్లేయర్ గురించి చెప్తున్నావు. అది నిజంగా రాహుల్, నేనైతే అంటే లైవ్ టీవీలో ఆఫ్ కోర్స్ లైవ్ టీవీలో మన ఫీడ్ లో నేను చూసినట్టు గుర్తులేదు, బట్ నేను సోషల్ మీడియాలో చూడగానే నిజంగా అసలు అది ఒక కంటిన్యూస్ గా 6-7 టైమ్స్ లూప్ లో చూసాను రాహుల్. అసలు నిజంగా మన క్రికెట్ నగరం ఫాలోవర్స్ అందరూ కూడా జారు అని చూసుంటారు. అసలే అంటే మన వాడు వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ ధీమా, నిజంగా లైఫ్ లో ఎవరికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ వీడియో చూడండి. అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇండియా ప్లేయర్, రండి అరే పెప్టాక్ రండి, అరే ఫీల్డింగ్ వెళ్ళండి. అసలు ఆ రియాక్షన్స్ రాహుల్ నిజంగా వాళ్ళు కూడా సిరాజ్ వీళ్ళందరూ ఏదో కింద పడి నవ్వుతున్నారు. వాడు ట్రఫీడు వీడికి ఐడియా ఎట్లా వచ్చింది? పోనీ ఇంగ్లాండ్ జెర్సీ వేసుకొని వస్తే వాడు బ్లెండ్ అయిపోతాడు. వీడేంద్రాడు ఆయన బైజూ జెర్సీ వేసుకొని వచ్చేసి వెనకాల పేరు రాసుకొని మరి ప్రిపేర్డ్ గా వచ్చాడు. బైజూస్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఇంకా వాళ్ళ అడ్వర్టైజింగ్ సరిగ్గా చూపించట్లేదు మమ్మల్ని అని చెప్పి ఇంకొకరిని ఎక్స్ట్రా బాగా వదులుంటారంట గ్రౌండ్ లోకి, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ టాక్టిక్స్ లాగా. కామెడీ జనరల్ గా ఇండియా జెర్సీ ఉండడం ఓకే రాహుల్, బైజూస్ కూడా ఉందంటే చేంజ్ చేసుకున్నాడు ఇండియా జెర్సీ, నాకు ఏది ఉంటే జిరాక్స్ కాపీ, పేరు ఒక్కటే డిఫరెన్స్ ఉండాలి, మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలని చెప్పి ఆర్డర్ చేసినట్టున్నాడు. మనోడి టైలర్ మేడ్ వచ్చేసింది అలాగా. కానీ ఒక్కటి, అరే లార్డ్స్ లో ఇట్లాంటి పిచ్చేసాలు వేయలేము కదా రాజు అసలు. నిజంగా లార్డ్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టికెట్ ప్రైసెస్ కొంచెం హై ఉంటాయి, అండ్ అలాగే అందరూ సూటు బూటు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, పర్టికులర్ స్టాండ్ లో కొంతమందికి ఎంట్రీ ఉండదు. అబ్బో అసలు చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా టైట్ ఉంటుంది సెక్యూరిటీ. అండ్ నువ్వు చెప్పినట్టుగానే జనరల్ గా లార్డ్స్ అంటే నీకు ఒక యూనిఫామిటీ కనబడుతుంది. అంటే అందరూ చప్పట్లు కొట్టారంటే కరెక్ట్ గా 10వ సెకండ్ కి చప్పట్ల ఒకటి కొట్టడం ఆపేసాడంటే 11వ సెకండ్ స్టార్ట్ అయ్యే లోపు నీకు ఏం వినపడదు, నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే మరి సైలెన్స్ లో కూడా డిసిప్లిన్ ఉంటుంది లార్డ్స్ లో. సో అట్లాంటి డిసిప్లిన్ కి మారిపోయిన లార్డ్స్ వెన్యూలో ఎంత హంగామా జరిగింది. అండ్ అలాగే నేను ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు విరాట్ కోహ్లీ అరిచిన అరుపులు ఈ టెస్ట్ మ్యాచ్ లో రాహుల్, నిజంగా సౌరవ్ గంగూలీ అయితే ఒక్కసారిగా చొక్కాయి తీసేసి అరిచి అది వన్ మోషన్ లో అయిపోద్ది. అది దాదా కూడా ఉన్నాడుగా స్టాండ్స్ లో, వచ్చాడుగా ఫస్ట్ 3 days వచ్చాడు మ్యాచ్ చూడ్డానికి. అవునవును. సో నిజంగా దాదాకి స్పెషల్ మూమెంట్. అండ్ అలాగే నిన్న 4th డే స్టార్టింగ్ లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫీమేల్ ప్లేయర్ మన ఆల్రౌండర్ దీప్తి శర్మకి లార్డ్స్ లో బెల్ రింగ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అది. సో ఓవరాల్ గా మన ఇండిపెండెన్స్ డేకి ఇంకా మన వాళ్ళు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చారు అనుకోవచ్చు అంటావా మరి? యా, ఒక్క రోజు లేట్ అయినా కానీ బాగా గట్టి గిఫ్ట్ ఇచ్చారు అసలు. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరో క్వశ్చన్ అడిగాడు, ఇండిపెండెన్స్ డే రోజు మరి మీరు ఒకవేళ కుదిరితే ఆ రోజు మ్యాచ్ ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది అని ఎవరో రిపోర్టర్ అడిగితే రోహిత్ శర్మ, అవును సెల్యూట్ టు యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది ఒక హైలైట్.
కానీ రోహిత్ శర్మ యాటిట్యూడ్ భలే నచ్చుతది రాహుల్ నాకు. ఎందుకంటే తను రన్స్ తను కొట్టుకుంటాడు నిదానంగా. ఆఫ్ కోర్స్ ఔట్ అయినప్పుడు తానెంత చిరాకు పడతాడో ఫ్యాన్స్ కూడా అంతే చిరాకు పడతారు. ఎందుకంటే ఆడేటప్పుడు ఒక $1 మిలియన్ కనపడతాడు. ఔట్ అయినప్పుడు అరే ఏంట్రా ఇలాంటి షాట్‌కి ఔట్ అయ్యాడు. అరే ఏంట్రా ఇలా ఔట్ అయ్యాడు అని ఫీలింగ్ తెప్పిస్తాడు. మరి ఆ హుక్ షాట్లు ఆపేస్తాడంటావా? అస్సలే ఆపితే ఫ్యాన్స్ ఊరుకోరు. ఎవరు ఊరుకున్నారు. రోహిత్ శర్మ అంటే హుక్ షాట్ అంటే రోహిత్ శర్మ. అంటే అసలు ఇన్ కనిపిస్తుండే అంటే కనిపిస్తుండే కొంతమందికి ఇన్‌స్టింక్ట్ షాట్ అంటారు కదా రాహుల్. ఇప్పుడు కోహ్లీకి డ్రైవ్ ఇన్‌స్టింక్ట్ షాట్ దానికంటే ఇంక ఇప్పుడు ఫుల్ లెంగ్త్ బాల్ వైడ్ ఆఫ్ స్టంప్ చూసాడంటే 9/10 టైమ్స్ కోహ్లీ వెళ్ళిపోతాయి చేతులు ఇంకా డ్రైవ్ ఆడడానికి. సో అలాగా రోహిత్ శర్మకి నువ్వు షార్ట్ బాల్ వేసావంటే నిజంగా తను అసలు ఆ టెంప్టేషన్ రెసిస్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో ఓకే రాజు, అయితే ఈ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇనఫ్ మాట్లాడేసుకున్నామా? ఖచ్చితంగా మనం చాలా పాయింట్స్ మిస్ చేసేసి ఉంటాం రాహుల్. సో మన ఫ్యాన్స్ అందరికీ కూడా మనం క్షమాపణలు చెప్పేద్దాం ముందుగానే. సో మేము ఇది మేము బ్రిస్బెయిన్లో గ్యాబా టెస్ట్ మ్యాచ్ తర్వాత మ్యాచ్ అవ్వగానే వెంటనే రికార్డ్ చేస్తున్న ఫస్ట్ ఎపిసోడ్ ఇది. సో మాకున్న సమయ పరిణితి వల్ల అండ్ కొద్దిగా అలాగే టెంప్ట్ అయ్యాం కూడా. ఎవరో మన మన శ్రోతల అదేంటి కోరిక మేరకు లైవ్ పాడ్కాస్ట్ చేద్దామా అని ఒక చిన్న టెంప్టేషన్ వచ్చింది. బట్ వచ్చింది మళ్ళా సెకండ్ స్ట్రింగ్ ఇంగ్లాండ్ సైడ్ అండ్ సగం ఇంజురీలతో ఉన్నప్పుడు టీం మీద గెలిచి కూడా మనం ఎందుకు ఓవరాక్షన్ చేయడం అనుకున్నా. జార్వో కూడా ఫీల్ అవుతాడు మనం వెంటనే ఎపిసోడ్ చేయకపోతే. సో ఎనీవే అసలు మంచి సూపర్ టెస్ట్ మ్యాచ్ రాహుల్. సో మనం చాలా మిస్ చేస్తుంటాం. సో ముందుగానే వన్స్ అగైన్ మా లిజనర్స్ అందరికీ క్షమాపణలు చెప్తున్నాం. మేము చాలా పాయింట్స్ మిస్ చేసి ఉంటాం. సో అలా మిస్ చేసిన ఏదైనా ఉంటే మాకు వెంటనే ట్విట్టర్లోను ఇన్స్టాలోను కొట్టేయండి. మనం అక్కడ డిస్కస్ చేసుకుని రచ్చ చేద్దాం. కానీ మనం ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ సిరీస్ గురించి చాలా ఫోకస్ చేస్తున్నప్పుడు సైలెంట్గా సబైనా పార్క్ కింగ్స్టన్ జమైకాలో ఒక అద్భుతం జరిగింది. ఒక మిరకిల్ జరిగింది. ఏంటంటే జనరల్‌గా గురువు శిష్యుల బంధం ఎలా ఉంటదంటే గురువు జనరల్‌గా తన టాలెంట్ అంతా ప్రపంచానికి చూపించి తను బాగా గొప్ప ఇది అది అని ప్రూవ్ చేసుకున్న తర్వాత శిష్యుడు మరలా గురువు బాటలో నడుస్తూ తను కూడా గురువులాగా తను చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంచెం అందరూ ఒక రకమైనటువంటి అడ్మిరేషన్ ఉంటది. ఒక ఉత్తేజం ఉంటది. ఒక ఉత్సాహం ఉంటది. అలా ఉంటది. సో అట్లాంటిది వెస్టిండీస్‌లో కీమర్ రోచ్ అండ్ జేడెన్ సీల్స్ ఒక గురు శిష్యుల అనుబంధం అనమాట వాళ్ళిద్దరిది. సో వెస్టిండీస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తోటి వాళ్ళు దాదాపు అంటే ఆ టెస్ట్ మ్యాచ్‌లో చాలా జరిగినాయి. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. కానీ దాదాపు వాళ్ళిద్దరూ లాస్ట్ వికెట్ ఉన్నప్పుడు ఐ థింక్ 17 రన్సో, 18 రన్సో కొట్టాలనుకుంటా. సో అట్లాంటి సిట్యుయేషన్‌లో జేడెన్ సీల్స్ అండ్ కేమర్ రోచ్ ఇద్దరూ కలిసి ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి వెస్టిండీస్‌ని మ్యాచ్ గెలిపిస్తారు. సో ఈ టెస్ట్ మ్యాచ్ పై నీ రియాక్షన్స్ ఏంటి రాహుల్? నాకైతే వెస్టిండీస్ పాకిస్తాన్ లాస్ట్ ఓవర్ ఫినిషెస్ అంటే నాకు గుర్తొచ్చేది షానన్ గేబ్రియల్ ఆడిన ఎక్స్ట్రాడినరీ షాట్, ఎక్స్ట్రాడినరీ స్లాగ్ స్వీప్. యాసిర్ షాని అక్కడ కొట్టేసి బాల్ ఇదేంటి పాకిస్తాన్లో పడేటట్టు కొడదామని చెప్పి ట్రై చేసి అవుట్ అవుతాడు. మ్యాచ్ డ్రా అవ్వాల్సిన మ్యాచ్ 2 బాల్ మిగిలి ఉంటాయి. సో 2017లో మిస్బాహ్ ఉల్-హక్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అనమాట అది. సో అది గుర్తొస్తుంది. అదే రిపీట్ అవుతుందేమో అనుకున్నా కానీ అసలు పొద్దున్నే అసలు టైట్ ఫినిష్ అయినప్పుడు అసలు వెస్టిండీస్ వాళ్ళు గెలుస్తారంటాం మాత్రం. అంటే ఇక వెస్టిండీస్ హోమ్లో యాక్చువల్గా మనం రికార్డ్ చూసుకుంటే మొన్న సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఓడిపోయినా కానీ మన ఇండియా మీద సిరీస్ గెలవలేకపోయారు. కానీ వెస్టిండీస్ వాళ్ళు హోమ్లో చాలా స్ట్రాంగ్ అనమాట. అదేంటి వాళ్ళు డ్యూక్ బాల్ వాడతారు ఇంగ్లాండ్లో లాగా. సో రోచ్ కంటే అసలు ఇక నాకు తెలిసి గ్రేట్ వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లిస్ట్ లో రోచ్ని పెట్టచ్చంట. పెట్టొచ్చు రాహుల్ నిజంగా. ఎందుకంటే తను చాలా హార్డ్ వర్కింగ్. కేమర్ రోచ్ ఎప్పుడు చూసినా సరే నువ్వు ఓకే. ఇప్పుడు షెనన్ గ్యాబ్రియల్ కెరియర్ చూసుకుంటే తనకి ఎప్పుడు ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి. అండ్ అలాగే అల్జరీ జోసెఫ్ అని అండ్ ఇంకా చాలా మంది పేర్లు మనకి రీసెంట్గా లాస్ట్ 5-6 ఇయర్స్లో వెస్టిండీస్కి ఎవరెవరు ఫాస్ట్ బౌలర్స్ ఆడారని చూసుకుంటే చాలా మంది ఒక మెరుపు మెరిసి అలా ఒక వెలిగి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కంటిన్యూస్గా లాస్ట్ 10-15 ఇయర్స్గా వెస్టిండీస్ క్రికెట్లో నేనున్నాను ఎప్పుడు చేయి పైకి పెట్టి తను టీం కోసం నిలబడి టీం ప్లేయర్లా ఆడి నిజంగా ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకునే ఒక మంచి యాటిట్యూడ్ చూపించిన ప్లేయర్ అంటే ఫస్ట్ కీమర్ రోచ్. సో నేను ఇందాక గురు శిష్యులని నిజంగా ఒక టంగ్ ట్విస్టర్ లాగా చాలా కన్ఫ్యూజన్లో పెట్టాను మన లిజనర్స్ అందరినీ కూడా. సో బేసిక్ ఇందాక ఎవరి గురించి చెప్తున్నానంటే కీమర్ రోచ్ అండ్ జేడెన్ సీల్స్ గురించి. సో కీమర్ రోచ్
తను థర్డ్ ఈ వెస్ట్ ఇండీస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ థర్డ్ డే అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, జేడెన్ సీల్స్ ఫ్యూచర్‌లో ఒక లెజెండ్ అవుతాడు చూడండి. వెస్ట్ ఇండీస్ తరపు నుంచి మీరు ఎవరైనా సూపర్ స్టార్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, నెక్స్ట్ టెస్ట్ క్రికెట్‌లో జేడెన్ సీల్సే ఉంటాడు చూడండి అని అన్నాడు. సో, అంత పెద్ద మాట అన్నాడేంటి? దానికి గల కారణం ఏంటని మీకు ఎవరికైనా సందేహం వస్తే, జేడెన్ సీల్స్ ఫస్ట్ టీనేజర్ టు పిక్ ఏ ఫైఫర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఫర్ వెస్ట్ ఇండీస్. సో అతను దాదాపుగా 70 ఏళ్ళో 80 ఏళ్ళో రికార్డ్ 70 ఏళ్ళ రికార్డ్ని బద్దలు కొట్టాడు. అంటే అంతకుముందు టెస్ట్లో ఫైఫర్ తీసిన అతని ఏజ్ 20స్లో ఉండేది. సో మనవాడు 19 ఇయర్స్ ఇప్పుడు. సో ఫైఫర్ తీశాడు. ఫైఫర్ తీయడమే కాకుండా నిన్న వెస్ట్ ఇండీస్కి 18-19 రన్స్ కావాలన్నప్పుడు ఆ కీమర్ రోజ్తో కలిసి పార్ట్నర్షిప్ చేసి ఇద్దరు కలిసి మ్యాచ్ని గెలిపిస్తారు. సో నిజంగా వెస్ట్ ఇండీస్ ఫ్యాన్స్ అందరికీ కూడా పాపం వాళ్ళకి ఇంకా కోవిడ్ సిచ్యువేషన్ అది అంతగా పెద్దగా ఇంప్రూవ్ అయినట్టు లేదు. ఎక్కువ మంది ఫ్యాన్స్‌కి స్టేడియంలో అలో లేనట్టుంది. కానీ ఉన్న కొద్ది మంది జనం మాత్రం అసలు ఫుల్ వాళ్ళకి పండగ వాతావరణం కనబడింది. సో, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జెర్మైన్ బ్లాక్‌వుడ్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకోవాలి రాహుల్. అసలు నేను రికార్డ్ ఒకటి చూసాను రీసెంట్‌గా. జెర్మైన్ బ్లాక్‌వుడ్ వెస్ట్ ఇండీస్ విక్టరీస్‌లో సక్సెస్‌ఫుల్ రన్ చేసేస్‌లో తన యావరేజ్ 50 ప్లస్ ఉంది. సో, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ స్టోరీ. అంటే లాస్ట్ 5, 6 ఇయర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అవ్వచ్చు. ఇంగ్లాండ్ హెడింగ్లీలో 200 ప్లస్ చేసేస్తారు వెస్ట్ ఇండీస్ వాళ్ళు. అది అవ్వచ్చు. అండ్ అలాగే నిన్న కూడా 160, 170 ట్రిక్కీ చేజ్‌లో జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా క్రూషియల్. సో, నిజంగా తను మాత్రం ఏంటో తను వెస్ట్ ఇండీస్‌కి తనే రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చా? ఆ! అంటే అంటే సేమ్ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ మిస్ అయితోంది గానీ, రిషబ్ పంత్ టెస్ట్ లెవెల్‌లో ఎట్లయితే చూపిస్తున్నాడో 2 ఇయర్స్ నుంచి, బ్లాక్‌వుడ్ నిజంగా లా అంటే కోవిడ్ బ్రేక్ తర్వాత జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా తనే గెలిపిస్తాడు వెస్ట్ ఇండీస్‌ని. అండ్ తను బ్యాటింగ్ ఏదో అసలు టేలెండర్ ఆడినట్టు అనిపిస్తది గానీ, యాక్చువల్‌గా కొంచెం ఏదో మెథడ్ టు హిస్ మ్యాడ్‌నెస్ అన్నట్టు అంటారు కదా! అది ఉంటది పాపం అసలు. ఊరికే అది లేకుండా 6 టెస్ట్ మ్యాచ్ 100లు కొట్టాడుగా. అవును. అండ్ బిగ్గెస్ట్ విషయం ఏంటంటే క్రేగ్ బ్రాత్వేట్‌కి ఒక వీక్‌నెస్ ఉండేదంట. అంటే అంతకుముందు తను కొంచెం అదే ఆ కవర్ డ్రైవ్‌లు అలా ఇలా ఆడాలని చేసే ప్రయత్నంలో తనేమయ్యేదంటే తన హెడ్ కొంచెం కవర్ డ్రైవ్‌లో ఆడేటప్పుడు కొంచెం పొజిషన్ కొంచెం స్లిప్ అయిపోయేవాడంట. అంటే తన ఫుట్ వర్క్ అది బ్యాలెన్స్ ఉండేది కాదంట. సో, దానివల్ల ఎక్కువ ఇన్‌కమింగ్ డెలివరీస్‌కి ఔట్ అయిపోవడం, లేదంటే కీపర్ క్యాచ్ చేయడం ఇలా జరిగేదంట. సో, అది తను ఏం చెప్పాడంటే తను సెంచరీ కొద్దిలో మిస్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్ 97 దగ్గర రన్ ఔట్ అయిపోతాడు అన్‌ఫార్చునేట్‌గా. సో, తను ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఏం చెప్పాడంటే నా టెక్నిక్ పైన చాలా వర్క్ చేశాను. సో, టెక్నిక్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానని చెప్పి అన్నాడు. సో, అండ్ అలాగే ఆ 97 రన్స్‌లో కూడా దాదాపుగా 5-6 బౌండరీస్ స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ కొడతాడు. సో, నీకక్కడే ఒక ఇండికేషన్ నువ్వు ఇందాక ఎలా అయితే కేఎల్ రాహుల్ టెక్నిక్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అతను అంతకు ముందు లాంటి ప్లేయర్ కాదు. టెక్నిక్‌లో చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాడని ఎలా చెప్పావో, సేమ్ క్రెయిగ్ బ్రాత్‌వుడ్ కూడా అలాగే తన టెక్నిక్ పైన వర్క్ చేశాడు. సో, ఒకటైతే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో నువ్వెంత లెజెండ్ అయినా ఇప్పుడు క్రెయిగ్ బ్రాత్‌వేట్ తను వెస్ట్ ఇండీస్ టెస్ట్ కెప్టెన్ అయ్యి ఇంకా టెక్నిక్ పైన వర్క్ చేసుకుంటున్నాడంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ టెస్ట్ క్రికెట్‌లో ఎప్పుడు రిలాక్స్ అవ్వడానికి లేదు. ఇప్పుడు వన్ డేస్‌లో, టీ20స్‌లో ఏంటంటే సడెన్‌గా అప్పటికప్పుడు వచ్చి నువ్వు 20 బాల్స్‌లో 40, 50 కొట్టాలంటే ఒక్కో రోజు లక్కు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ టెస్ట్ క్రికెట్‌లో ప్రతి బాలు ఒక ఈవెంటు. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉండాలి. టెక్నిక్ పైన, స్కిల్స్ పైన. ఇంత టెక్నిక్, ఇంత ప్రాక్టీస్, ఇంత స్కిల్ లేకుండా మనం సిరాజ్ అన్న ఇన్ని మంత్స్‌లో అసలే నాకు తెలిసి మన లాస్ట్ 8, 9 మంత్స్‌లో ఇండియాస్ బెస్ట్ బౌలర్ ఎవరంటే ఫస్ట్ పేరు సిరాజే చెప్పాలి మనం. ఎందుకంటే బుమ్రా, ఇషాంత్ వీళ్ళందరూ కూడా కొంచెం ఇంకప్పుడు అంటే మరి సిరాజ్ చూపిస్తున్న ఫార్మ్ చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు. సో, ఆ విధంగా కంపేర్ చేసుకుంటే టెస్ట్ క్రికెట్‌లో ఉండే బ్యూటీ ఏంటంటే ఎప్పుడు కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. అది బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అయినా, బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అయినా, ఫీల్డింగ్ డిపార్ట్‌మెంట్ అయినా. సో, వెస్ట్ ఇండీస్ కూడా చాలా మెమరబుల్ విక్టరీ. పాపం పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా అంటే ఆహ్, అజర్ అలీ మనకిప్పుడు ఇండియాలో చటేశ్వర్ పుజారా గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, పాకిస్తాన్‌లో ఇప్పుడు కీమర్ రోచ్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏమన్నాడంటే, "మా అందరికీ తెలుసు అజర్ అలీ ఇన్‌కమింగ్ డెలివరీ సరిగ్గా ఆడలేడని." చాలా ఓపెన్‌గా చెప్పాడు. అంటే ఒక బౌలర్ అంత ధైర్యంగా చెప్తున్నాడంటే అది ఒక ఆబ్వియస్ వీక్‌నెస్. అది అజర్ అలీకి ఇన్‌కమింగ్ డెలివరీస్‌కి అంతకు ముందు ఉంది. అది ఇంకా వెంటాడుతుంది ఇప్పుడు కూడా. అంటే ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఎలా అయితే పుజారా తనకి ఇన్‌సైడ్ ద లైన్ ఆడడానికి ట్రై చేసి ఇలా ఔట్ అవుతున్నాడో,
అజర్ అలీ ఏం చేస్తున్నాడంటే తను ఆఫ్ స్టంప్ బయటకు వచ్చేస్తున్నాడు. అంటే తనకు భయమేస్తుంది. బాల్ కనుక లోపలికి వచ్చిందంటే నేను ఖచ్చితంగా ఎల్బీడబ్ల్యూ అయిపోతాను. సో, ఎలా అయినా సరే ఎల్బీడబ్ల్యూ తప్పించుకోవాలని బయటకొచ్చి సిక్స్త్, సెవెంత్ స్టంప్ దగ్గర బాల్స్ ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు. సో, వ ఇప్పటివరకు అంటే బాబర్ ఆజం వీళ్ళందరూ, రిజ్వాన్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ టెస్ట్ బ్యాటింగ్ లైనప్ కొంచెం మరలా కొంచెం సాలిడ్ అయింది. కానీ అజర్ అలీ ఫామ్ మాత్రం నిజంగా ఇప్పుడు పుజారా ఫామ్ ఇండియాకి ఎలాగో కన్సర్న్‌లా ఉందో, అజర్ అలీ ఫామ్ కూడా పాకిస్తాన్‌కి అలాగే కన్సర్న్‌లో ఉందని చెప్పాలి. అవును రాజు. నాకు అజర్ అలీ చాలా ఇష్టం. తను అంటే ఒక టిపికల్ పాకిస్తానీ బ్యాట్స్‌మన్ లాగా అనిపియడు నాకు. ఎందుకో బార్డర్‌కి ఇటువైపు ఉండే బ్యాట్స్‌మన్ లాగా అనిపిస్తాడు. తన యాటిట్యూడ్ వైస్, తన పర్సనాలిటీ వైస్, తన బాడీ లాంగ్వేజ్ అది ఇది. సో, తను లాస్ట్ ఇయర్ తను కెప్టెన్‌గా ఉంటే తన ఫార్మ్ బాలేదు చెప్పి సడెన్‌గా తన కెప్టెన్సీ పీకేశారు. కానీ పాపం అయినా గాని తను ఏమాత్రం చెడుగా నీకు టీమ్ గురించి స్టేట్మెంట్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. సో, అంటే అజర్ అలీ డిజర్వ్స్ అ బెటర్ సెండ్ ఆఫ్ ఒకవేళ తన కెరియర్ అయిపోతే మాత్రం తొందరలో. సో ఐ హోప్ ఫామ్ రీగైన్ చేసుకొని ఫైట్ చేసి మళ్ళీ ఎట్లయితే లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో తను లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ డ్రా అయ్యేటట్టు ఎన్షూర్ చేశాడు సరిగ్గా 1 year బ్యాక్. సో తను మళ్ళీ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడతాడని కోరుకుందాం. అండ్ ఈ ఈ వెస్టిండీస్ పాకిస్తాన్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరికి నీకు మంచి బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి. హసన్ అలీ బాగా వేస్తున్నాడు షాయిన్ అఫ్రీదీతో పాటు. సో అండ్ రోచ్ అండ్ హోల్డర్ నీకు వెస్టిండీస్ కండిషన్స్ లో డ్యూక్ బాల్ తో మనకు తెలిసిందే. సో అండ్ అండ్ వాళ్ళకి ఇప్పుడు సీల్స్ అని ఒక 19 ఏళ్ల సిఎల్స్ కుర్రాడు అంటే యాడ్ అయ్యాడు. సిఎల్స్ అయితే అసలు ఇదేంటి రబాడాకి జిరాక్స్ కాపీలానే ఉన్నాడు రాజు. ఆ బౌలింగ్ యాక్షన్ ప్లస్ నీకు తను వేసే లెన్స్ లేట్ ఇన్ స్వింగ్ అంటే లేట్ అవుట్ స్వింగ్ 140+ స్పీడ్ లో. సో అంటే ఇక ఇది జేడన్ సీల్స్ అంటే ఎప్పుడు వచ్చాడు సడన్ గా అంటే అండర్ 19 వరల్డ్ కప్ లో ఎప్పుడైతే ప్రియం గర్గ్, రవి బిష్ణోయ్ వీళ్ళందరూ ఫైనల్ ఆడారు కదా బంగ్లాదేశ్ తో, ఆ టోర్నమెంట్ లో వచ్చాడు జేడన్ సీల్స్. అవును. సో అది అయ్యి 2 years కావస్తుంది. సో ఇప్పుడు కనిపిస్తుంది మనకి ప్రోగ్రెస్ ఎంత చేశాడు అనేది. సో లెట్స్ హోప్ తను ఈ రోజు తర్వాత నెక్స్ట్ గ్రేట్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అవుతాడని చెప్పేసి. అవును రాహుల్, అది వెస్టిండీస్ క్రికెట్కే కాదు వరల్డ్ క్రికెట్ కూడా కావాలి. ఎందుకంటే వెస్టిండీస్ అనగానే అందరూ జనరల్గా ఇప్పుడు అంతా బ్యాటింగ్ సూపర్ స్టార్స్నే గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళ బౌలింగ్ హిస్టరీ చూసుకుంటే చాలా రిచ్ హిస్టరీ ఉంది వెస్టిండీస్, ఎస్పెషల్లీ పేస్ డిపార్ట్మెంట్లో. సో మరలా వాళ్ళకి గోల్డెన్ డేస్ రిపీట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ నువ్వు ఇందాక జేడన్ సీల్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. తను లాస్ట్ అండర్ 19 వరల్డ్ కప్ ఆడినప్పుడు టామ్ మూడీ కామెంటరీలో ఉన్నాడంట. టామ్ మూడీ, ఇన్ బిషప్ అప్పుడు పక్క పక్కనే ఉన్నారంట. సో చూసాడంట. టామ్ మూడీ తెలిసిందే కదా, జనరల్గా తను చాలా ఇంటర్నేషనల్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కామెంటరీ చేశాడు, తను ప్రపంచం మొత్తం తిరిగాడు, అన్ని కండిషన్స్ తెలుసు, అన్ని చూశాడు. సో అలాంటి వాళ్ళు ఏదన్నా ఒక ఒపీనియన్ చెప్పారంటే ఖచ్చితంగా దేర్ విల్ బి సంథింగ్ టు ఇట్ అని మనం కాసుకుంటూ కూర్చుని అది అతను చెప్పిన ప్రెడిక్షన్ ఎప్పుడు నిజం అవుతుందా లేదని చూడాలి. సో అతను అప్పుడే అన్నాడంటే ఇయన్ బిషప్ తోటి, ఓ ఈ కుర్రోడు చాలా షార్ప్ ఉన్నాడు, కొంచెం మీరు బాగా చూసుకుంటే ఒక సూపర్ స్టార్ అయ్యేటట్టు ఉన్నాడు అని అప్పుడే అన్నాడంట. సో ఏం ఆశ్చర్యం లేదు. సీల్స్ ఆల్రెడీ ఒక ట్రైలర్ అయితే చూపించాడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం అంత ఎగ్జాజరేట్ చేయడం కూడా మంచిది కాదు. ఒక ట్రైలర్ అయితే చూపించాడు. సో హోప్ఫుల్లీ తను కన్సిస్టెన్సీ అలాగే ప్రూవ్ చేసుకుంటే ఇందాక నువ్వు చెప్పినట్టు మరలా కీమర్ రోచ్ లాగా, ఇంకా అలాగే అంతకు ముందున్న వెస్టిండీస్ లెజెండ్స్ లాగా వన్ ఆఫ్ ది బెస్ట్ వెస్ట్ ఇండియన్ పేసర్ అవుతాడని కోరుకుందాం. ఓకే. అసలు నెక్స్ట్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఇదేంటి లీడ్స్‌లో ఉండబోతుంది. హెడింగ్లీలో. సో అక్కడ జనరల్‌గా ఈ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు తక్కువ ఆడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనం సౌథాంప్టన్, మాంచెస్టర్, లండన్‌లో ఉన్న 2 వెన్యూస్ తప్పితే అంటే నీకు లీడ్స్‌లో తగ్గించారు మ్యాచెస్. సో నాకు ఇష్టమైన వెన్యూ లీడ్స్ కొంచెం. అదేంటి అప్పుడు 2002లో మన ఇండియా వాళ్ళు ఒక గ్రీన్ పిచ్ మీద వాళ్ళు బ్యాటింగ్ ఇస్తే సంజయ్ పాంగన్‌కి, రాహుల్ ద్రవిడ్ టిక్కు టిక్కు అని ఆడుకుంటూ పిచ్ కొంచెం బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అటు ఇటు చేసి 450 కొడతాము. అండ్ తర్వాత గ్రీన్ పిచ్ మీద స్పిన్నర్స్ హర్భజన్ ఇంకా కుంబ్లే కలిసి మ్యాచ్ గెలిపిస్తారు మనల్ని. సో అట్లా ఫాండ్ మెమరీస్ లీడ్స్ అంటే మనకి. అవును రాహుల్, కానీ మనం ఈ ఫాండ్ మెమరీస్ చెప్తున్నాం. ఇంకొక పక్క నాకు ఇంకొక డౌట్ ఏంటంటే లీడ్స్ హెడింగ్లీ మన యార్క్షైర్ బాయ్స్ జో రూట్ అండ్ జానీ బేర్స్ ఇద్దరికి హోమ్ గ్రౌండ్. సో ప్రస్తుతమే కాదు 2021లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే జో రూట్ టెస్ట్ క్రికెట్లో. సో అతను ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. అండ్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు రన్ స్కోరింగ్ ఈ సిరీస్లో 390+ ఎంతో ఉన్నాడు. నెక్స్ట్ బెస్ట్ కేఎల్ రాహుల్ 200స్లో ఉన్నాడు.
సో రూట్కి హోమ్ గ్రౌండ్ అది. అండ్ అలాగే ఇప్పుడు రూట్ తర్వాత ఎవరైనా కొద్దో గొప్ప బ్యాటింగ్ ఆడగలిగేటట్టు ఎవరు కనబడుతున్నారు అంటే ఇంగ్లాండ్ లైనప్లో ఈ 2 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ఇంకా బేర్స్తో పేరు చెప్పాలి. ఎందుకంటే నెంబర్స్ పరంగా చూసుకున్నా కొద్దో గొప్ప ఫామ్ పరంగా చూసుకున్న బేర్స్తోనే ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి హోమ్ గ్రౌండ్ అది. సో అక్కడ ఏమైనా హోమ్ గ్రౌండ్ అదృష్టం కలిసి వచ్చి మన ఇండియాని ఇబ్బంది పెడతారంటావా? లేదు మన బాయ్స్ ఖచ్చితంగా ఇప్పుడున్న ఫామ్ తోటి, ఇప్పుడున్న బౌలింగ్ ఫామ్ తోటి ఎస్పెషల్లీ ఖచ్చితంగా సిరీస్ 4-0 గెలవాల్సిందేనంటావా? మహా అయితే డ్రా చేసుకుంటారు రాజు. ఎందుకంటే బౌలింగ్ లేదు వాళ్ళకి. నీకు ఇక బచ్చా బౌలర్స్ అందరూ ఆడాల్సి వస్తుంది. ఇక సాకిబ్ మహమూద్ వీళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. సో ఐ డోంట్ థింక్ అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ బౌలర్స్ మిస్ అయితే కనుక వాళ్ళు గెలవగలుగుతారని అయితే నాకైతే నమ్మకం లేదు. ఎట్ బెస్ట్ డ్రా చేసుకుంటారు. మనం మాత్రం కేర్లెస్ క్రికెట్ ఆడి మ్యాచ్ ఓడిపోతే మాత్రం మందేతాం. ఇండియా పరంగా పెద్దగా సర్ప్రైజెస్ ఏమి ఉండకపోవచ్చు రాహుల్ సెలక్షన్స్ లో కానీ టీమ్ సెలక్షన్స్ లో. ఎందుకంటే ఆల్రెడీ జడేజా ఇప్పటివరకు ఒక వికెట్ కూడా తీయలేదు ఈ సిరీస్ లో. కానీ తనని ఇంకా కంటిన్యూ చేస్తారనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ బ్యాటింగ్ అవును, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. సో నెక్స్ట్ టెస్ట్ లో కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ పరంగా నువ్వు చెప్పినట్టు ఓపెనింగ్ పరంగా నాకు తెలిసి డామ్ సిబ్లీ హైలీ లైక్లీ దట్ హీ మైట్ నాట్ ప్లే. బట్ వాళ్ళకి పాపం అన్ఫార్చునేట్లీ ఆల్టర్నేటివ్స్ కూడా పెద్దగా లేరు. సో ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటనే చూడాలి. ఎందుకంటే వాళ్ళకి యాషెస్ త్వరలోనే వస్తుంది. యాషెస్ ముందు పెద్దగా టెస్ట్ సిరీస్లు అవి కూడా ఏం లేవు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇంక ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారు. సో నాట్ గుడ్ డేస్ ఇఫ్ యు ఆర్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అండ్ దట్ టు పర్టికులర్లీ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ పర్టికులర్. సో చూద్దాం మరి హెడింగ్ లో 100 చూసుకుంటారు ఏముంది లేటెస్ట్ మ్యాచ్ పక్కన పెట్టేసి. అంతేనంటావా? అంతే. అది రాజు ఇంకోటి ఏంటి తెలిసింది ఏంటంటే కొంచెం ఒక సాడ్ న్యూస్ ఏంటంటే క్రిస్ గెయిన్స్ న్యూజిలాండ్ ఫార్మర్ ఆల్రౌండరు కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టు ఐసీయూలో ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఇప్పుడు. సో అది నాకు అంతే కొంచెం కదిలించింది. ఎందుకంటే క్రిస్ గెయిన్స్ ఇప్పుడు మనం ఎప్పుడైతే బెన్ స్టోక్స్ గురించి మాట్లాడుకుంటామో ఇప్పుడు ఈ కరెంట్ లాస్ట్ 5 to 10 yearsలో లేట్ 90s టు నీకు మిడ్ 2000s వరకు అసలు క్రిస్ గెయిన్స్ కంటే బెటర్ ప్యూర్ జెన్యున్ ఆల్రౌండర్ ఎవరు లేకుండే. జాక్ కాలిస్ అంటారు కానీ ఆల్రౌండర్ ఆ టైంలో, బట్ జాక్ కాలిస్ వాజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. కానీ క్రిస్ గెయిన్స్ ఎగ్జాక్ట్లీగా బెన్ స్టోక్స్ ఇస్ కొంచెం కొద్దిగా హయ్యర్ రేటెడ్ వర్జన్ ఆఫ్ క్రిస్ గెయిన్స్ అనొచ్చేమో. సో అంటే అండ్ తన గురించి చాలా కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి మ్యాచ్ ఫిక్సింగ్ రిలేటెడ్. అవన్నీ పక్కన పెట్టినా కానీ అంటే ఈ బ్రాట్ ఎ జాయ్ టు ద గేమ్. అంటే నాకు గుర్తు తను బ్యాటింగ్ చేస్తుంటే అసలు సిక్స్లు కొట్టేవాడు టెస్ట్ మ్యాచ్లో కూడా. చాలా రోజుల వరకు తనది రికార్డ్ ఉండేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ టెస్ట్ కెరియర్. సో 2000 ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను ఓడగొట్టడంలో చాలా పెద్ద హ్యాండ్ ఉంటుంది తనది. సో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్. అంటే ఇక లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను నేను. లెట్స్ హోప్ హీ గెట్స్ వెల్ సూన్. సో మా క్రికెట్ నగరం లిజనర్స్ తరపు నుండి అండ్ అలాగే మా తరపు నుండి కూడా విషింగ్ ఎ స్పీడీ రికవరీ. సో క్రిస్ గెయిన్స్ హోప్ఫుల్లీ వీల్ గెట్ టు హియర్ సమ్ గుడ్ న్యూస్ అబౌట్ హిమ్. అండ్ అలాగే ప్రపంచం నలుమూలల చాలా ప్రదేశాల్లో చాలా బాధకరమైన చాలా విషాదకరమైన వార్తలు వింటున్నాం చూస్తున్నాం రాహుల్. సో నాట్ గుడ్ డేస్. సో మనం హోప్ఫుల్లీ ఏమైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీము ఆడాలి. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఆడగలగాలని అయితే కోరుకుంటున్నాను. పర్టికులర్ గా కొన్ని విజువల్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి రాహుల్. సో హోప్ఫుల్లీ అంతా ప్రపంచం అంతా కొంచెం శాంతి వైపు ప్రయాణం చేయాలని కోరుకుందాం. సో ఆన్ దాట్ నోట్ దిస్ ఇస్ ది ర్యాప్ ఆఫ్ ది ఎపిసోడ్. సో మా ఎపిసోడ్ని సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే కనుక మా పాడ్కాస్ట్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కింద లింక్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టండి, ట్విట్టర్లో ఫాలో కొట్టండి. అండ్ అలాగే ఈ పర్టికులర్ లార్డ్స్ టెస్ట్ గురించి మేము చాలా పాయింట్స్ మిస్ అయ్యామని మేము ఆల్రెడీ చెప్పాము. సో ఇంకా ఏదైనా డిస్కస్ చేయాలి, ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి మీకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ పింగర్స్ ఆన్ ఇన్స్టా ఆర్ ట్విట్టర్ అండ్ కీప్ వాచింగ్ క్రికెట్. అండ్ అలాగే క్రికెట్కి సంబంధించి మాకు ఎక్కువగా రామడు గౌతమ్ గారు అని చెప్పి మమ్మల్ని క్రికెట్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా ప్రతి దాంట్లోనూ మమ్మల్ని ట్యాగ్ చేసి మాకు అప్డేట్ అందేలా చూస్తారు. సో అట్లాంటి ఉత్సాహం ఉన్న అభిమానులు ఉంటే మాకు కూడా ఇంకా డబుల్ ఉత్సాహం వస్తుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు గౌతమ్ గారు సో ఫర్ ట్యాగింగ్ అస్ అండ్ helping us understand a lot of statistics which we may not be otherwise be aware of. So
Okay, that is it. Until next time, this is Raju and Rahul signing off. Tata.